రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నా పద్మశాలి, దేవాంగ, తొగటవేర క్షత్రియ, కర్ణిబొత్తుల తదితర వస్త్రోత్పత్తి కులాల సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇటీవల వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికీకరణను వ్యతిరేకిస్తూ చేనేతలోనే మన వాళ్ళు ఉండాలని చెప్పేసి చేనేత కార్మిక సంఘాలు, అలాగే ఈ వస్త్రోత్పత్తి కులాలు 18 కులాలని చెప్పేసి సామాజికంగా బలహీనపరుస్తున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే ఇటీవల కాలంలో వాటిని ముందుకు తీసుకొస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని, అటువంటి సంఘాలని ఉదహరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. నా వీడియో సమస్త వస్త్రోత్పత్తి కులాల వారు చూసుంటారు. ఈ వృత్తిలో వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చూసుంటారు. చేనేత సంఘాల పేరుతో మన వృత్తిని, మన రాజకీయ అవకాశాలని సంఘాలు దెబ్బతీస్తున్నాయని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను మాచర్ల మోహన్ రావు గారి పేరు ఉదహరించడం జరిగింది. వారి వీడియో చూసిన తర్వాతే నేను ఆ వీడియో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో వారు ఈ చేనేత రంగంలోనే మన వాళ్ళు ఉండాలని, చేనేతలో ఆధునికీకరణ అంటే పవర్లూమ్స్, టెక్స్టైల్స్ వస్తే వాటికి మన దేశంలో ప్రతి కూడా దొరకదని, దారం దొరకదని, కాబట్టి మనం మన దేశానికి అసలు ఈ ఆధునీకరణ అనేది పనికిరాదు, మనం ఇలాగే ఉండాలి, ఈ వృత్తిలోనే ఉండాలి అని చెప్పేసి, అంటే ఈ చేనేతలోనే ఉండాలని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో నేను వస్త్రోత్పత్తి రంగం పైన కూలంకుషంగా వివరణ ఇస్తూ యూట్యూబ్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా మీ ముందు పెట్టడం జరిగింది. ఇవాళ ఆధునికీకరణ వైపు మనం వెళ్లాల్సిన అవసరం ఎందుకుందో నేను స్పష్టం చేయడం జరిగింది. ఆధునికీకరణ వైపు వెళ్ళకపోవడం వల్లే మనం ఆర్థికంగా బలపడలేక రాజకీయంగా వెనకబడ్డామని కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కులాలు పద్మశాలి, దేవాంగ, తొగటవేర క్షత్రియ, కర్ణిబొత్తులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత మిగతా కులాలన్నీ కూడా ఈ పద్మశాలి కులానికో లేకపోతే దేవాంగ కులానికో అనుబంధంగా ఉన్నటువంటి కులాలే. 18 కులాలు అనేది కరెక్ట్ కాదు. ఈ 18 కులాలని మీరు చెప్పడం అనేది మన జాతిని బలహీనపరుస్తుందని చెప్పేసి నేను ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ పేరుతో మాట్లాడుతూ ఉన్నటువంటి బండారు ఆనందప్రసాద్ గారిని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడింది ముమ్మాటికి జాతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ జాతి ఎందుకు మనం వెనకబడ్డాం, ఇంతకుముందు ఉच्च స్థితిలో ఉన్న మనం ఎందుకు వెనకబడ్డాం, ఏ విధంగా ఉంటే అభివృద్ధి చెందుతాం అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడడం జరిగింది. కాకపోతే ప్రధానంగా ఈ అంశాలని ముందుకు తెస్తున్నటువంటి వ్యక్తులు వీరిద్దరూ నాకు ఆ వీడియోలో మాచర్ల మోహన్ రావు గారు మాట్లాడిన వీడియో నా కంట కనపడకుండా ఉంటే నేను ఆయన గురించి ఉదహరించేవాడిని కాదేమో. అలాగే ఆనందప్రసాద్ గారు ఇటీవల కాలంలో 18 కులాలు అనేది ప్రధానంగా ముందుకు తెస్తూ ఆయన కార్యాచరణ మీటింగ్ కూడా ఏదో పిలుపునిస్తే దాని గురించి కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఏ వ్యక్తికో ఏ కులానికో ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశం కాదు. కానీ మాచర్ల మోహన్ రావు గారు ఇక్కడ కుల విభజన ముందుకు తెస్తున్నారు. కొసనం శ్రీనివాసరావు గారు అంటే ఏంటో రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలకి, దేవాంగులకి, తొగటవేర క్షత్రులకి అందరికీ తెలుసు. నేను చేనేత కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో, జమ్మలమడుగులో, ఉరవకొండ, కదిరి, ఇంకా చీరాల, మంగళగిరి అనేక చోట్ల సమావేశాలు, మీటింగ్స్ పెట్టడం జరిగింది. అనేక చోట్ల మాట్లాడడం జరిగింది. అలాగే అన్ని కులాల వారితో, అంటే ఈ వృత్తి కులాలు, చేనేత కుల వృత్తిగా కలిగినటువంటి కులాలు ప్రధానంగా పద్మశాలిలో, దేవాంగులు, తొగటవేర క్షత్రులు, ఈ కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నటువంటి మీటింగ్స్లో నేను మాట్లాడడం జరిగింది. అక్కడెక్కడ మాకు కుల విభజన లేదు, కులభేదం లేదు. ఇవాళ మాచర్ల మోహన్ రావు గారు
అనుసరిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, మీరు ఆధునికరణను వ్యతిరేకించడం తప్పు అని నేను మాట్లాడగానే ఆయన విధానాన్ని తప్పు అని ఆయన అంగీకరించకపోగా ఆయన కులం ప్రస్తావన తెస్తూ ఉన్నారు. ఆయన కులం నేనేదో సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా ఆయన దేవాంగ కాబట్టి నేను టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా కుల విభజన తీసుకొస్తున్నారు ఆయన. మరి ఆయన విఘ్నతకి ఉండాలి. ఆయన సీనియర్ నాయకుడిగా చేనేత ఉద్యమాలు నేను చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నప్పుడు కుల ప్రస్తావన తేకూడదు. నీ విధానం కరెక్టా, నా విధానం కరెక్టా అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. అంతేగాని ఇక్కడ పద్మశాలిన, దేవాంగ, తొగటవీర క్షత్రియ అనేది అవసరం లేదు కదా. 18 కులాలు అనేది అంశం వచ్చినప్పుడు దానికి ఎందుకు 18 కులాలు అనడం తప్పు అంటున్నారు. నేను దానికి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తా. కాబట్టి ముందు మీరు మీ విధానం తప్ప ఉప్ప అనేది ఆలోచించండి. కానీ కుల ప్రస్తావన ఎందుకు, సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాననే మాట ఎందుకు? నేను ఎక్కడన్నా నా వీడియోలో సామాజిక వర్గం పేరు ఇచ్చానా? మీ సామాజిక వర్గం పేరేమైనా? మీరు ఒక 4 పేజీ లెటర్ పెట్టారు నాకు వాట్సాప్లో. ఆ 4 పేజీ లెటర్లో మొదటి వాక్యం అదే. మీరు రాసినటువంటి మొదటి సెంటెన్సు, నేను మీ వీడియో సంభాషణ విన్న తర్వాత నా మీద, నా పరిజ్ఞానం మీద తేలిక భావంతో సామాజిక వర్గం టార్గెట్గా మాట్లాడి నా తీరు వలన మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించాను. నేను మిమ్మల్ని మీ కులం, సామాజిక వర్గం టార్గెట్ చేసి మాట్లాడానా మీరు నన్ను ఏకవచనంతో సంబోధించడానికి? లేదా నా ఎంటైర్ వీడియోలో మిమ్మల్ని ఎక్కడన్నా నేను ఏకవచనంతో సంబోధించానా? వాదన జరిగేటప్పుడు పాయింట్ మీద వాదన చేయాలి, అంతేగాని కులాన్ని లేకపోతే ఇంకొక ఏదో వేరే విషయాలు, సంబంధం లేని విషయాలను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ వాదనలో బలం ఉంటే మీరు కరెక్ట్గా వాదన చేయండి నాతో. మీ వాదన కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్పబోతాను అప్పుడు నేను. అట్లాగే మీకులాగా చేనేత వస్త్రోత్పత్తి కార్మికులందరి భవిష్యత్తు ప్రధాన ధ్యేయంగా చేనేతను వదిలి ఇతర రంగాలలో పనిచేస్తూ ఆత్మగౌరవ న్యూన్యతతో ఉన్న కార్మికులు తిరిగి చేనేత రంగంలోకి తీసుకువచ్చి వృత్తిని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని రాష్ట్ర చేనేత జనసమాఖ్య పనిచేస్తుంది అని చెప్పేసి రాశారు. నేనైతే చేనేత అవసరం ఉన్న చేనేత ఉంటుంది. చేనేత కోసం, చేనేతను ఉద్ధరించడం కోసం, చేనేత నిలబెట్టడం కోసం మనం పని చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తా ఉన్నా. చేనేత నుండి అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్లే, పవర్లూమ్ సెక్టార్లోకి మనం వెళ్ళకపోవడం వల్లే, టెక్స్టైల్స్ మిల్స్ మనం స్థాపించుకోకపోవడం వల్లే, మనం పారిశ్రామిక అభివృద్ధి వైపు వెళ్ళకపోవడం వల్లే మనం బలహీనపడ్డాం ఆర్థికంగా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీరు చేనేత కార్మిక సంఘాల పేరుతో చీరాలలో కానీ, మంగళగిరిలో కానీ, ఇంకొక చోట కానీ, మరొక చోట కానీ, ధర్మవరం మర్చిపోయాను నేను ఇందాక మాట్లాడేటప్పుడు. ధర్మవరం ప్రధానంగా మేము ధర్మవరంలో ఈ చేనేత కాంగ్రెస్ తరపున సమావేశం, ఒక హై స్కూల్లో భారీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మాకు కేఎన్ మూర్తి గారికి వసతులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు తొగటవీర క్షత్రియులు. నాకు కులభేదం ఉందా? తొగటవీర క్షత్రియ లేకపోతే దేవాంగ, పద్మశాలి అని మాట్లాడడానికి కొద్దిగా ఆలోచన ఉండాలి. అలాగే ఇప్పుడు నేను అసలు వస్త్రోత్పత్తి కులాలేమని నేను అసలు చేనేత కులాలంటే కూడా ఒప్పుకోవట్లే. మీకు అర్థమవుతుందో లేదో? మనవి వస్త్రోత్పత్తి కులాలు. వస్త్రం మనం ఉత్పత్తి చేసాం. ఈ వస్త్రం అప్గ్రేడ్ అయినప్పుడు ఎవరు ఉత్పత్తి చేయాలి? మనమే ఉత్పత్తి చేయాలి. చేనేత కులాల పేరుతో చేనేతలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40 లక్షల మంది జనాభా చేనేతలోనే ఉంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు అందరూ పవర్లూమ్స్, మిల్స్ పెట్టుకొని దేశం అంతా అభివృద్ధి చెందుతుంటే 6,50,00,000 మంది ఉపాధి పొందుతూ ఉంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి చేనేత కార్మికులు ఎన్నండి మగ్గాలు 40 లక్షల మగ్గాలు ఇవాళ 2 లక్షలకు ఎందుకు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో? ఈ 40 లక్షల మంది మరి అప్గ్రేడ్ అయ్యేదాన్ని అభివృద్ధి చెంది వెళ్ళారా? మీరు చేనేతను నిలబెట్టడానికి, చేనేతను అభివృద్ధి చేయడానికి పోరాటాలు చేస్తుంటే మరి ఏదో అభివృద్ధి ఫలాలు ఉంటే వాళ్ళు ఆ చేనేతలో ఉండి మనుగడ సాగిస్తూ కొత్త వాళ్ళు కూడా చేనేతలోకి రావాలి కదా. ఎందుకు రావట్లేదు? చేనేత వల్ల ఉపయోగం లేదనే కదా. చేనేత వల్ల మీరు ఎన్ని పోరాటాలు చేసినా అక్కడ ఆదాయాలు పెరగడం లేదు. చేనేతన కళ అని ఇంకొకటి, మన కళ ఇది కళ కాదు, వృత్తి. అది కుటుంబాన్ని పోషించుకునే వృత్తి వస్త్రోత్పత్తి రంగం. మన కుటుంబం పోషణకి తగిన విధంగా అక్కడ ఆదాయం లేదు కాబట్టి 40 లక్షల మందిలో 38 లక్షల మంది వృత్తిని వదిలిపెట్టి వేరే దానికి వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు ఏదైనా బెటర్గా మంచి లైఫ్ అనుభవిస్తున్నారా? ఓ మంగళగిరి తీసుకోండి, ఎన్ని వేల మంది, 10,000 మంది యువత సుమారుగా గోల్డ్ వర్క్లోకి వెళ్ళి ఉపాధి పొందారు. గోల్డ్ వర్క్ లేకపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి? ఇవాళ గోల్డ్ వర్క్ కూడా సరిగా లేదు. గుమస్తాలకు పనిచేస్తున్నారు 10,000 రూపాయలు జీతాలకు. 10,000 రూపాయలతో ఇవాళ మనుగడ సాగించే పరిస్థితి ఒక కుటుంబానికి ఉందా? అనేక మంది ఆటో వర్కర్లు, ఆటో డ్రైవర్లుగా, హోటల్ కార్మికులుగా, తాపీ పనివారిగా ఈ వస్త్రోత్పత్తి కులాలకు చెందిన వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
చేనేత పరిశ్రమలు ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో, చేనేత పరిశ్రమ ఎప్పుడైతే ఆధునీకరణ వైపు వెళ్ళాలో ఆ టైంలో మన వాళ్ళు ఆధునీకరణ వెళ్ళి ఉంటే, పరిశ్రమలు స్థాపించుంటే మన యువతరానికి అందులోనే ఉపాధి లభించేది. మన యువతరం ఆ వృత్తిలోనే ఉండేవాళ్ళు. మన కులస్తులందరూ కూడా ఆర్థికంగా బలపడి ఉండేవాళ్ళు. అలా బలపడకపోవడానికి కారణం ఈ చేనేత కార్మిక సంఘాలు అభివృద్ధిని అంటే ఆధునికీకరణను వ్యతిరేకించడమా కాదా గుండెలపై చేసుకుని ఆలోచించాలి. చేనేత అవసరం ఉంటే చేనేత అవసరం ఉన్నన్నాళ్ళు దాని మనుగడకి కావాల్సినవి నడుస్తాయి. చేనేత ఇక్కడ దాని ఆదాయాలు పడిపోయి చేనేత వల్ల ఉపయోగం లేదని భిన్నమైనటువంటి మార్గాల్లో ఇవాళ వస్త్రోత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు ఆ మార్గాల్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? వస్త్రోత్పత్తి మనదైనప్పుడు ఈ వస్త్రోత్పత్తి రంగాన్ని మేము ఆధునికంగా చేయమండి, మేము మాత్రం ఇందులోనే ఉంటామని చెప్పేసి ఇందులోనే ఉంచి ఈ కులవృత్తిగా కలిగినటువంటి వస్త్రోత్పత్తి కులవృత్తిగా కలిగినటువంటి కులాల యువతకి ఉపాధి లేకుండా చేసి వాళ్ళు వేరే వృత్తుల్లోకి వెళ్ళి అవసరం పడేటువంటి చేసినటువంటి పరిస్థితులకి బాధ్యత ఎవరిది? మీదేనని చెప్పేసి నేను చెప్తున్నా. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. మీలాగా నేను చేనేత కోసమే పనిచేయట్లా. చేనేత కోసం, చేనేతకి కావాల్సినటువంటి రైతుల కోసం చేనేత ఉన్నప్పుడు ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆ టైంలో కోటగారి టైంలో జరగాల్సిన ఉద్యమాలు జరిగినాయి. ఆ వృత్తి రక్షణకి జరగాల్సిన ఏర్పాట్లు జరిగినాయి. తర్వాత అది కాలక్రమంలో మార్పులు వచ్చినప్పుడు అన్ని వృత్తుల్లో ఇవాళ వడ్రంగి పని చేసేవాళ్ళు ఎవరికి లాగా పెద్ద బాడీస్ తీసుకుని ఎవరైనా గంటల తరబడి చిక్కుతున్నారా? చిత్రీలు పడుతున్నారా? మిషన్ల మీద క్షణాల్లో పని అవుతుంది. పొద్దున్నే వస్తే కాసేపు గంట పని చేసినా కూడా 1000 రూపాయలు తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. మరి చేనేత కార్మికుడికి ఉందా పరిస్థితి? తాపీ పని వాళ్ళు ఎదువరికి లాగా పనిచేస్తున్నారా? ఆధునికీకరణంగా అన్ని రకాలుగా పనిముట్లు వాళ్ళకి వచ్చినాయి. నిర్మాణంలో భవన నిర్మాణంలో అనేక మార్పులు వచ్చినాయి. వాళ్ళకి అందులో ఆదాయాలు పెరిగినాయి, ఉపాధి పెరిగింది. మరి ఈ చేనేత వృత్తిలో ఉపాధి తగ్గి వేల మంది లక్షల మంది ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? అంటే మీరు వస్త్రోత్పత్తి రంగానికి కులానికి మేలు చేస్తున్నట్ట కీడు చేస్తున్నట్ట అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అట్లాగే పరస్పర విరుద్ధమైనటువంటి వ్యక్తీకరణ ఇక్కడ. ఒకటేమో కులం లేదని మాట్లాడతా, మళ్ళీ కులం గురించి మాట్లాడతారు, మళ్ళీ సామాజిక వర్గాలతో మాకు పని లేదని మాట్లాడుతుంటారు. అట్లాగే పారిశ్రామికీకరణ కావాలంటాం, వద్దంటాం. పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలంలో మోహన్ రావు గారు ఈ 4 పేజీల్లో ఉత్తరం రాయడం జరిగింది. దీంట్లో నా మీద వ్యక్తిగత విమర్శ తప్ప నేను లేవనెత్తిన పాయింట్కి ఆన్సర్ అయితే లేదు. ఇందులో నేను లేవనెత్తిన ప్రధానమైనటువంటి పాయింట్ ఆధునికీకరణ వైపు వెళ్ళాలా లేదా అనేది ఇక్కడ ప్రధాన. మనం ప్రభుత్వాలను కూడా ఏమడుగుతున్నాం? అయ్యా మేము ఒక పరిశ్రమ స్థాపించుకోబోతున్నాం, మాకు ఇన్ని నిధులు ఇవ్వండి, ఎంత లోన్స్ ఇప్పించండి బ్యాంకుల ద్వారా, లేదా మేము ఈ పవర్ లూమ్స్ పెట్టుకోబోతున్నాం, మాకు ఎంత లోన్స్ ఇప్పించండి. ఇవి కాదు మనం అడుగుతుంది ప్రభుత్వాన్ని. మన చేనేతకు సంబంధించి చిన్న చిన్న రాయితీలు అడుగుతున్నాం. చేనేత వృత్తిలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకొక 2 లక్షల మంది ఉన్నారు. చేనేత సహకార సంఘాలన్నింటిలో ఇవాళ వృద్ధులు తప్ప యువతలు ఎవరో పనిచేయట్లా. రేపు ఇవన్నీ వైండప్ అయిపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి పోతాయి. ఈ చేనేత వృత్తి కలిగిన కులాలకి ఏంటి ఉపయోగం? ఈ కులస్తులు ఏం చేయాలా? వీళ్ళకి మరొక ఉపాధిలోకి, ఇతర ఉపాధుల్లోకి బెటర్గా వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు జీవించే సృష్టిలో మనిషి అనేవాడు ఉన్నంత వరకు అవసరమైన వస్త్రోత్పత్తి రంగాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఈ వస్త్రోత్పత్తి రంగం ఆధునీకరణ వైపు వెళితే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, చదువు లేని వాళ్ళ కార్మికులుగా పనిచేస్తారు, వాళ్ళకి నెలవారీ జీతాలు వస్తాయి, అభివృద్ధి చెందుతారు. ఇవాళ వస్త్ర పరిశ్రమలో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మనకు ఎందుకు లేదు ఆంధ్రప్రదేశ్లో? దానికి కారణం ఈ చేనేత కార్మిక సంఘాలు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే పారిశ్రామిక వైపు పరుగులు తీస్తున్న ప్రపంచ నిరుద్యోగ విలయతాండవం భరించలేక తత్ఫలితంగా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర చేనేత జనసమాఖ్య చేనేత రంగాన్ని కాపాడుకోవాలని అందుకు అవసరమైన విధానపరమైనటువంటి రూపకల్పనలకు అనేక అంశాలపై కార్మికుడు కేంద్రంగా ఉన్న డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దృష్టికి తెస్తూ ఉద్యమిస్తున్నది. ఈ అంశాలను ఏకీభవిస్తున్న అనేక రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయడం కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్నదన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా గుర్తించాల్సి ఉందని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. అసలు పారిశ్రామికీకరణ వల్లే ఉపాధి లభిస్తూ ఉంటే పారిశ్రామిక వైపు వెళ్ళకూడదనేది ఏంటి? ఇవాళ ఇన్ని పరిశ్రమలు రాకపోతే ఇంతమంది విద్యార్థులకు కానీ విద్య లేని వారికి కానీ అసలు ఉపాధి అనేది లభించేదా? పారిశ్రామికీకరణ వల్ల ఉపాధి లభిస్తూ ఉంది.
మిగతా అన్ని రంగాలు పారిశ్రామిక వైపు వెళ్ళిపోతా ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత కార్మికులు మాత్రమే పారిశ్రామిక వైపు వెళ్లకుండా ఈ చేనేతను రక్షించుకుంటా అందులో చాలీ ఆదాయాలతో చాలీ జీవితాలు గడుపుతూ బాధలు పడాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీకు చేనేతని కాపాడాలి, ఇలా ఆధునీకరణ వైపు వెళ్ళకూడదని ఒక చోట ఇక్కడ రాశారు. మీరు ఆధునీకరణ వైపు వెళ్తే మేము వద్దన్నావా అని. వద్దంటున్నారు మీరు చీరాలలో కానీ మంగళగిరిలో కానీ పవర్ లూమ్స్ పెడతామంటే మీరు అడ్డుకున్నారో లేదో మీకు తెలుసు. ఇవాళ కూడా అడ్డుకుంటున్నారు. మొన్న ఎవరో ప్రొద్దుటూరులో ఒక ఆయన 200 మందికి ఉపాధి కల్పించడానికి పవర్ లూమ్ సెక్టర్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే మంగళగిరి నుంచి వెళ్ళి అక్కడ ధర్నా చేసి వచ్చారు. మీరెవరన్నా ఒక 200 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ ఇక్కడ ఏమన్నా మంగళగిరిలో పెట్టారా? మనం ఆధునికీకరణ వైపు వెళ్లాల్సిందే. సహకార రంగం పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా మారాల్సిందే. వాటి సారథ్యంలో మనం పవర్ లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్ పెట్టుకోవాల్సిందే. అలా జరిగిన రోజే ఈ వృత్తిలో నుంచి ఇతర వృత్తుల్లోకి వెళ్ళి బాధపడుతున్నటువంటి యువత తిరిగి దీంట్లోకి వస్తారు. ఈ కులాలలో విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. అంతేగాని మీరు ఈ చేనేతను కాపాడడం వల్ల, చేనేత ఉద్యమాలు చేయడం వల్ల మీరు ఒక్క కార్మికుడినైనా ఒక్కళ్ళనైనా వెనక్కి తీసుకొచ్చారా? ఇతర వృత్తుల్లోంచి చేనేతలోకి తీసుకొచ్చారా? ఇవాళ మగ్గం పట్టుకోవడానికి ఇల్లు అద్దెకిచ్చేవాళ్ళు లేరు, గుంట మగ్గాలు వేయడానికి లేదు. నీవు ఫ్రేమ్ లూమ్స్ పెట్టుకోవడానికైనా నీకు ఫ్రేమ్ లూమ్ పెట్టుకునే అంత సౌకర్యం ఉన్నటువంటి ఇల్లు అద్దెకిచ్చేవాళ్ళు లేరు. ప్రజల బాధలు మీకేం అర్థం కావట్లా. మీరు ఒక సంఘం పెట్టుకున్నారు, మీ సంఘం యొక్క లక్ష్యాన్ని కాపాడుతూ ఉండాలి. సంఘాలంటే అలా కాదు ఉండాల్సిందే. ఒక సంఘం అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు బట్టి వాళ్ళకి ఏం కావాలో, అక్కడ ఉన్న పరిస్థితుల కంటే బెటర్గా అభివృద్ధి చెందడానికి ఏం కావాలో అవి ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళ తరపున చేయించి, ఈ సంఘంలో ఉన్న సభ్యుల తరపున పోట్లాడి చేయించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చే సంఘాలు. ఒక పక్క మీ చేనేత కార్మిక సంఘాలు ఉద్యమిస్తానా ఉన్నాయి, ఇక్కడ చేనేత కార్మికులు ఉపాధి లేక ఇతర వీటికి వెళ్ళిపోయారు, ఆకలి చావుతో చనిపోయేవాళ్ళు చనిపోయారు, అనారోగ్యానికి గురి చనిపోయేవాళ్ళు చనిపోయారు. ఇక చివరికి ఒక 2 లక్షల మంది రాష్ట్రంలో మిగిలితే ఎప్పటికి కూడా మీరు ఆ చేనేత గురించి మాట్లాడుతున్నారు. అదేమంటే కులాలకు మేము వ్యతిరేకం ఏంటంటే అసలు మీ కులాల పట్ల భారతదేశం పట్ల అవగాహన లేదంటున్నాను నేను. భారతదేశంలో కులాలు ఉన్నాయి, కులాలకి కుల వృత్తి ఉంది, ప్రతి కులానికి ఒక కుల వృత్తి ఉంది. ఆ కుల వృత్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ కులాల పైన ఉంది. ఎందుకంటే ఆ కులాల ఉపాధి ఆ వృత్తి పైన ఆధారపడి ఉంది. ఆ వృత్తిలో వచ్చినటువంటి మార్పులకు ఆ కులం వారే అందిపుచ్చుకోవాలా, ఆ మార్పులని వాళ్ళు పాటించాలా, అనుసరించాలా, అభివృద్ధి చెందాలా. అంతేగాని మీరు కమ్యూనిస్టు భావజాలంతో మాకు కులం లేదంటూ మళ్ళీ చేనేత ఉద్యమాల్లోకి వస్తున్నారు. మీరు చేనేత అనేది, వస్త్రోత్పత్తి అనేది కొన్ని కులాలకు సంబంధించినటువంటి వృత్తి. అది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలు, దేవాంగులు, తొగటవేర నక్షత్రులకు సంబంధించినటువంటి వృత్తి అది. అలాంటప్పుడు మీరు కులం లేదని అని అనడానికి మళ్ళీ చేనేత ఉద్యమాల్లో పాల్గొనడానికి మీకు ఎట్లా కుదురుతుంది? కులం ఉంది, కులానికి వృత్తి ఉంది. 40 లక్షల మంది ఈ వస్త్రోత్పత్తి కులాల వాళ్ళు రాష్ట్రంలో జీవిస్తుంటే 2 లక్షల మంది కూడా ఇక్కడ ఉపాధి పొందలేకపోతున్నారు. మీరే చెప్పారు ఇక్కడ ఇందులో ఒక చోట 30 లక్షల మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారండి 30 లక్షల మంది? పోనీ 30 లక్షల మంది సుఖంగా సంతోషంగా బతుకుతున్నారేమన్నా? వాళ్ళకు సుఖంగా సంతోషంగా బ్రతికేటువంటి వ్యవస్థలు మీరేమైనా నిర్మించారా? అవి మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తున్నా. ఎంతకాలం గడిచిపోయింది. ఇప్పుడైనా మన కులం పేరుతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మా కులానికి, మా వృత్తిని కాపాడుకోవడానికి మాకు ఫలానా సౌకర్యాలు కల్పించండి అని మనం టెక్స్టైల్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు, పవర్ లూమ్స్ స్థాపిస్తే మన యువతరం వేరే చోట్ల సరైనటువంటి ఉపాధి లేనటువంటి యువకులు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు, జీవనోపాధి లభిస్తుంది వాళ్ళకి. అంతేగాని మీరు చేనేత ఉద్యమాలు ఎంతకాలం చేసినా ఈ వృత్తిలోకి ఇతరులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి లేదు సరిగా. ఇక్కడ మనకు ఉండాల్సింది చేనేత మీద ప్రేమ కాదు, చేనేత మీద మనం ఉండాలి అనే నియమం ఏమైనా ఉందా? చేనేతకు అప్గ్రేడే మరణేత. ఇక్కడ చేనేత కులాలు, మరణేత కులాలని వేరు లేవు కదా. ఈ పాయింట్ మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? అదేమంటే మీరు వెళ్తే మేము వద్దన్నామా అని ఎక్కడో మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు మంగళగిరిలో ఏదో ఒక చేనేత పార్కు పెట్టబోతున్నారు, దాన్ని ఆపి మీరు పెట్టండి అంటే పెడతాం, పెట్టే పరిస్థితి ఉంది. ప్రభుత్వంతో మేము మాట్లాడతాం. ఏమండి మాకు ఇవి కాదు, చేనేత పార్కులతో మాకు ఉపయోగం లేదండి, మాకు పవర్ లూమ్స్ కావాలి, మా వాళ్ళు స్పిన్నింగ్ మిల్స్ పెట్టుకుంటారు,
మా వాళ్ళు టెక్స్టైల్ మిల్స్ పెడతారు, వాటికి సంబంధించి మీరు లోన్స్ ఇవ్వాలి. అలాగే ఈ చేనేత సహకార సంఘాలను కూడా మెర్జీ చేసి లిమిటెడ్ కంపెనీలుగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చాలి, అందులో మా వాళ్ళని షేర్ హోల్డర్స్ చేర్చాలి అని మాట్లాడతాం. తప్పనిసరిగా చేయిస్తాం ఆ పని. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం ఒక విధానపరమైనటువంటి అంశం మీద మాట్లాడుతున్నాం. మీ చేనేత మీదే మన వాళ్ళు ఉండడం కరెక్టా, లేకపోతే ఆధునీకరణ వైపు వెళ్ళడం కరెక్టా అనేది ఇక్కడ మన పాయింట్. ప్రధానంగా మీకు మాకు వ్యత్యాసం. ఆ పాయింట్కి ఆన్సర్ చేయండి. దానికి భిన్నంగా కులపరంగా లేకపోతే వ్యక్తిపరంగా ద్వేషంతో మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడటం, ఈ ఎంటైర్ పేజీల్లో సుమారుగా మీరు 10-15 చోట్ల ఏకవచనం వాడారు. అంటే మీకు ఎంత అక్కసు ఉందో నాకు అర్థమవుతా ఉంది. మీకు పాయింట్ లేదు. పాయింట్ లేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో దాని మీద విమర్శిస్తూ ఉన్నారు. అట్లాగే ఏదో ప్రపంచ చరిత్రలో పోరాటాలు అయ్యేని రాసుకొచ్చారు. ఈ సంఘాలు మళ్ళీ ఆయన భాషలోనే చరిత్రను, అనుభవంలో, వర్తమాన కాలంలో ఉన్న మార్పులను పరిగణించి భవిష్యత్తులో జరగబోయే సామాజిక, రాజకీయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో జరగబోయే రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలను అంచనా వేసి భవిష్యత్తులో చేపట్టవలసిన లేదా తీసుకోవలసిన చర్యలను, అంశాలను రూపొందించుకొని పనిచేయడం సంఘాలకు, పార్టీలకు అవసరం అని చెప్పేసి రాశారు. మరి నేను చెప్తుంది అదే కదా. మీకు గతంలో అయిపోయింది. పారిశ్రామికీకరణ లేనప్పుడు అందరూ కూడా హ్యాండ్లూమ్ మీదే పనిచేస్తున్న రోజుల్లో భారతదేశంలో, అసలు ముందు భారతదేశంలో స్వదేశీ ఉద్యమం అనేది పెట్టింది కూడా గాంధీ గారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా భారతదేశం నుంచి ప్రతిని తీసుకొని వెళ్ళి విదేశాల్లో వస్త్రాలు తయారు చేసుకొని మిల్లు వస్త్రాలు ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి, అంటే అప్పటికి మనం మిల్స్ వైపుకి వెళ్ళాల, అంతా చేనేత వర్గమే కాబట్టి వీళ్ళకి ఉపాధి పోతుంది అనేటువంటి ఉద్దేశంతో స్వదేశీ వస్త్రాలు ధరించాలి, విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని పెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రదేశాల్లో వస్త్రోత్పత్తి మిల్లులు, అంటే టెక్స్టైల్ మిల్స్ స్థాపించారు. కావాల్సిన వస్త్రం తయారవుతూ ఉంది. ఆ మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇక్కడ భారతదేశంలో తయారయ్యే మిల్లులు స్వదేశీ వస్త్రమే. భారతదేశంలో మిల్లులు పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టాలి. అంతేగాని భారతదేశం అంతా ఒక నడక నడుస్తా గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మరి తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వస్త్రోత్పత్తి కేంద్రాలుగా ఉంటే 40 లక్షల మంది కులవృత్తిగా కలిగినటువంటి ఈ వస్త్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంకా చేనేతలోనే ఎందుకు ఉండాలా? ఈ చేనేతలోకి వెళ్తే మనం మిల్స్ పెడితే ఇక్కడ ఉపాధి లభించదు, వీళ్ళంతా నిరుద్యోగులు అవుతారండి. ఇక్కడ ఉన్నప్పుడు 40 లక్షల మంది ఎందుకు వెళ్ళిపోయారు? మీరు మరి చేనేతలో ఉపాధి ఉంటే 2 లక్షల మంది ఎందుకు ఉన్నారు? 38 లక్షల మంది ఎందుకు వెళ్ళిపోయారు? 40 లక్షల మంది చేనేత వర్గాల్లో అంటే ఇక్కడ ఉపాధి లేదు, పరిశ్రమలు స్థాపిస్తేనే ఉపాధి. కాబట్టి మనం ఆధునికీకరణ వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం కాలానికి అనుగుణంగా మీరు మారాలని నేను చెబితే నన్ను శత్రువుగా చూడకూడదు. నేను ప్రధానంగా ఎందుకు దీన్ని తీసుకొచ్చానంటే చేనేత జన సమాఖ్య తరపున మీరు గతంలో పవర్ లూమ్స్ పెట్టకుండా అడ్డుపడిన మాట వాస్తవం. చీరాల్లో మీరు వీడియో ద్వారా కూడా మీరు అదే ప్రజలకు చెప్తా ఉన్నారు. ఇక్కడ మన చేనేత వర్గం మీ మీదో నా మీదో తిరుగుబాటు చేసి మాకు బలాంత కావాలి అనేటువంటి శక్తివంతులు కాదు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఏదైనా సాధించి పెడితే అందులో ఉపాధి పొందుతారు, లేదంటే బ్రతుకు తిరుగు కోసం వేరే వృత్తులకు వెళ్తారు. అందువల్ల మీ విధానం కరెక్ట్ కాదండి అని ఎవరు కూడా తిరగబడలేని పరిస్థితి అయిపోయింది. చేనేత వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు మా పిల్లలు ఇందులో ఉపాధి రావట్లేదా, మేము పవర్ లూమ్స్ పెట్టుకుంటాము, లేదా స్పిన్నింగ్ మిల్స్ పెట్టుకుంటాము, మేము వేరే రకంగా అభివృద్ధి చెందుతామని చెప్పేసి అడగలేని పరిస్థితి అయిపోయింది. మంగళగిరిలో కూడా ఇక్కడ పవర్ లూమ్స్ సెక్టర్ రాకుండా అడ్డంపడిన వాళ్ళు చేనేత కార్మిక సంఘాలే. అభివృద్ధిని మీరు ఎందుకు అడ్డుకోవాలి? అదేమంటే మేము అడ్డుకోవట్లేదు, మీరు పెట్టించున్నట్టు మీరు అడ్డుకుంటున్నారు కదా. ఉదాహరణ చెప్పాక ప్రొద్దుటూరులో ఒక ఆయన నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, పేరు అయితే ఇప్పుడు గుర్తులేదు. ఆయన అక్కడ మగ్గాలు పెట్టి ఒక 250 మంది 300 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నామండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి మీరు ఎందుకు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు? మీరు చెప్పిన ప్రకారం సంఘాలు కాలానికి అనుకూలంగా మారాలా లేదా? ప్రభుత్వంతో మనం అడగాల్సిన డిమాండ్స్ మారాలా లేదా? ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన డిమాండ్స్, ఆ చేనేతకి రాయితీలు ఇవి కాదు మనం అడగాల్సింది, దానికన్నా బెటర్ ఇంకా అడగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవి ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అవి నేను అడగాలని చెప్పి నేను చెప్తే నేను మీకు శత్రువు ఎందుకు కనిపిస్తున్నాను? తర్వాత
దేశంలో మొత్తం జౌళి రంగంలో 10 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు అని ప్రభుత్వంలో చెబుతున్న లెక్కలు ప్రతి సిల్కు మలబరు పండించే రైతులు ఆయా విస్తీర్ణాలపై ఆధారపడి జీవనోపాధి పొందిన కార్మికుల సంఖ్య అంతా కలిపి ఉంది. మన రాష్ట్రంలో 40 లక్షల మంది జనాభా వస్త్రోత్పత్తి కులాల వారి ఉపాధి పొందుతున్నారు అనేది కూడా అవాస్తవం. నేను చెప్తుంది అదేగా. మీరు జౌలి రంగంలో కాదు, జౌలి రంగం వేరు, వస్త్రోత్పత్తి రంగం వేరు. వస్త్రోత్పత్తి రంగంలో 6,50,00,000 మంది ఉపాధి పొందుతున్నారని స్పష్టంగా యూట్యూబ్లో ఉంది. మరి 6,50,00,000 మందితో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన 40 లక్షల మంది కూడా వస్త్రోత్పత్తి రంగంలో లేరు. ఎందుకని? వీళ్ళకి ఉపాధి లేకుండా ఎందుకు పోయింది? మనం వస్త్రోత్పత్తి రంగంలోకి వెళ్ళలేదు కాబట్టి, మనం ఈ చేనేతలోనే ఉన్నాం కాబట్టి, ఈ చేనేతలో ఆదాయం లేదు కాబట్టి జనాభా అయితే 40 లక్షల మంది ఉన్నాం. మన కుల వృత్తి వస్త్రోత్పత్తి, ఉపాధి లేదు. ఉపాధి లేక మనం వేరే వృత్తులకు వెళ్ళిపోయాం. ఇప్పుడు చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా వెళ్ళడం వేరే అంశం. ఈ వృత్తి చేస్తూ ఈ వృత్తిలో బ్రతికి పుట్టి వేరే వృత్తుల్లోకి, చిన్న చిన్న వృత్తుల్లోకి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ వృత్తిలో ఆదాయం లేదు కాబట్టే కదా. మరి 6,50,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నటువంటి వస్త్రోత్పత్తి రంగం ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మందికి ఎందుకు కల్పించలేకపోతాం? మనం ఆ రంగాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ అంటే మీకు భయం ఎందుకని చెప్పేసి నేను అడిగానని, దానిపైన మీ సంఘాల నాయకత్వం కాపాడుకోవడానా అని నేను ప్రశ్నించానని చెప్పేసి దాని మీద అది ఒక అర్ధరహితమైనటువంటి ప్రశ్న అని చెప్పేసి అని పెడుతుంది. ఎలా అర్ధరహితమైన ప్రశ్న అండి? ఆధునికీకరణ వైపు వెళ్తే మీకేంటి నష్టం? మీరు ఆధునికీకరణ వైపు వెళ్లకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? మీ సంఘాల ఉనికిని కాపాడుకోవడానికైనా నేను మళ్ళీ చెప్తున్నా. మీ నాయకత్వాల కోసం, మీ సంఘాల ఉనికి కోసం నేను మళ్ళీ చెప్తున్నా. నేను అలాగే ప్రత్యేకించి చేనేత రంగానికి వస్తే కార్మిక సంఘాలు కొన్ని దశాబ్దాల కాలం నుండి, మా సంఘాలు ఏర్పడక ముందే ఎన్నో దశాబ్దాల కాలం నుండి కార్మికుల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నాయి. కార్మికుల అంగీకారంతో, వాళ్ళ భాగస్వామ్యంతో కాగలిగితేనే సంఘాలు ఉనికిలో ఉంటాయి. మరి మీ సంఘం ఉనికి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని పెట్టారు. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారండి సభ్యులు? మీ సభ్యత్వాలంతా మీ సంఘానికి. చేనేత కార్మికులు బలంగా ఉన్న రోజుల్లో చేనేత కార్మికుల కోసం వర్షం వస్తే గుంటమగ్గాలు ఉన్న టైంలో పొన్నూరులో గుంటమగ్గాల్లోకి నీళ్లు వస్తే ఆఫ్ సీజన్లో కొన్ని వృత్తులకి, ప్రత్యేకంగా మత్స్యకారులకి ఆఫ్ సీజన్లో ప్రభుత్వ సహాయం అందిస్తుంది. అలాగే చేనేత కార్మికులు కూడా ఆఫ్ సీజన్, వర్షాకాలం బియ్యము డబ్బులు ఇచ్చేటువంటి పథకం ఇదివరకు ఉండేది. వాటి కోసం నేను పోరాడా, మీకు తెలుసో తెలియదు. పొన్నూరులో ఉన్నటువంటి చేనేత కార్మికులంతా మా ఎమ్మట వచ్చారు. తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాం, బియ్యం ఇప్పించాం, డబ్బులు ఇప్పించాం, మీకు తెలియదేమో. అప్పుడు పరిస్థితులు అయ్యి కాలక్రమంలో వర్షాలు వస్తే మగ్గాల గుంటలోకి నీళ్లు రావట్లేదు. మీ వాళ్ళు కూడా పక్క ఇళ్ళు కట్టుకున్నారు, ఫ్రేమ్ రూమ్స్ ఉన్నాయి. మగ్గాల్లో ఇప్పుడు ఆఫ్ సీజన్గా మేము పరిగణించి మేము బియ్యము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు కూడా మానేశారు. దానికి తోడు వాళ్ళ కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. ఒక ఉద్యమాన్ని, చేనేత తరపున ఒక ఉద్యమం చేయాలంటే, ఏదైనా ఒక వర్గం ప్రజల తరపున మనం ఉద్యమం చేయాలంటే దాంట్లో ఒక పెద్ద సమూహం ఉంటే వాళ్ళు మన ఎమ్మట వస్తారు. ఇవాళ చేనేత వృత్తిలో ప్రజలు తగ్గిపోయారు. ఉద్యమాలకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఆధునికంగా ఏదన్నా మనం మిల్లులు పెట్టి ఉపాధి కల్పిస్తే మళ్ళీ అందులో సంఖ్య పెరుగుతారు. అప్పుడు ఒక ఉద్యమ నిర్మాణానికి తగినటువంటి జనం ఏం కావాలో ఏర్పాటు చేయడానికి వస్తుంది. పోనీ ఉన్న కార్మికులతో మనం వీళ్ళకి ఏదైనా బెటర్ లైఫ్ చూపించే విధంగా, ఆధునికరణ వైపు తీసుకెళ్లే విధంగా ఏదైనా ఒక ప్రణాళికలు రూపొందించి మీరు మేము ఇలా చేస్తున్నాం, మీరు రెండింటే వస్తారు. ఆ ప్రయత్నం ఇప్పుడు మేము చేస్తాము. ఇప్పుడు మీరు ఎదురువారిని మీ సంఘంలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. సంఘాలని, ప్రజా సంఘాలనేవి సభ్యత్వాలు ఇచ్చి పుచ్చుకునే కాదు. అక్కడ ఉండే సమస్య పైన ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ సమస్యను బట్టి వస్తారు ప్రజలు. ఇవాళ చేనేత కార్మిక సంఘాలు, చేనేతల ఉద్యమాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మీరు తీసుకొచ్చి నడపండి, 100 మందిని తీసుకొచ్చి ఇవాళ చేనేత ఉద్యమాల్ని. మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీ ఆలోచన మా ఉనికి గురించి మీకు ఉలికెందుకు?
నీవు మా సంఘ సభ్యుడివి కాదు, కలిసి పనిచేసే సోదర సంస్థ కాదు, మీరు చేసే అర్ధరహిత అబద్ధపు వ్యాఖ్యలన్నీ మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రశ్నించడమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి రాశారు ఆయన. నాయి అబద్ధపు మాటలు కాదు, అర్ధరహిత వ్యాఖ్యలు కాదు, నాయి ఏం చెప్తున్నానో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. వస్త్ర ఉత్పత్తి మన వృత్తి అయినప్పుడు ఈ వృత్తిలో మనకు ఉపాధి లేక ఇతర వృత్తులకు వెళ్ళి మన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఆధునిక వస్త్రోత్పత్తి పద్ధతులను మనం అనుసరించాలి. మన సహకార రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సహకార రంగాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా, ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలుగా మార్చడానికి ఎలాంటి ఏం చేస్తే మారతాయో దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా మిల్స్, పవర్ లూమ్స్, టెక్స్టైల్ మిల్స్ స్థాపించాలి. ఈ కులాలకి, ఈ వృత్తి కులాలకి అక్కడ ఉపాధి అందించాలి అనేది మా ఎజెండా, నా ఆలోచన. ఇది కరెక్టా కాదా మీరు ఆలోచించండి. వినేవాళ్ళందరికీ అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదు. అబద్ధాలు, అర్ధరహిత వ్యాఖ్యలు నేను చెప్పట్లా. నేను మాట్లాడే ప్రతి మాటలో అర్థం ఉంటుంది, ప్రతి మాట వాస్తవమే. అట్లాగే మీ సంఘంలో సభ్యుడి కాదు అన్నారు. నేను మీ సంఘంలో సభ్యుడిని కాదు, మీతో కలిసి పనిచేసే సోదర సంస్థ కాదు అన్నారు. నేను మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. నేను పనిచేసేవాడు పని చేశాను, పని చేస్తూ ఉన్నా. పొన్నూరులో మీరు ఎవరిని అడిగినా చెబుతారు, కొసన శ్రీనివాసరావు చేనేత కార్మికుల తరఫున పోరాడారా లేదా? ఆయన ఇప్పుడు ఈ విధమైన ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఆధునిక వైపు వెళ్ళాలని ఎందుకు చెబుతున్నారు? ఆయనకి ఈ వృత్తి గురించి తెలుసు కాబట్టి, ఈ వృత్తిలో ప్రజలు పడుతున్న బాధలు తెలుసు కాబట్టి మనం మారాలని చెప్పి చెప్తున్నాడని ప్రతి ఒక్కరూ చెబుతారు మీకు. కాబట్టి నా అర్ధరహితం అబద్ధాలు కాదు, మీ ఆలోచన అర్ధరహితమైంది. తర్వాత నేను ఇంకో ప్రశ్న అడిగా, పద్మశాలి, దేవాంగ, తొగటవేర క్షత్రియ కులాలు వస్త్రోత్పత్తి కులాలా లేదా చేనేత కులాలా స్పష్టం చేయమని చెప్పేసి అడిగా. దానికి ఆయన ఏమంటున్నారు అనే ప్రశ్న, చేనేత వస్త్ర ఉత్పత్తి రంగంలో అనేక కులాలు కొన్ని దశాబ్దాల నుండి జీవనోపాధి పొందుతూ ఉన్నారు అనేది పచ్చి నిజం. భారతదేశ స్వాతంత్రానంతరం ఉపాధి కోల్పోయిన దశలో చేనేత రంగం నుండి సుమారు 30 లక్షల పైగా కార్మికులు ఇతరోపాధి రంగాలను ఎంచుకున్న విషయము ప్రభుత్వ లెక్కల్లో చెబుతున్నవి. ఇది ఇప్పటి నుంచి 1985 నుండి 95 మధ్య కాలంలో చేనేత వృత్తిని జీవనాధారంగా ఎంచుకుని నివసిస్తున్న వారు మాత్రమే చేనేత కులాలుగా నేడు చెప్పుకోవడం జరుగుతున్నది. చేనేత మీరు చెబుతున్న కులాల వరకే పరిమితమై లేదన్నది దశాబ్దాల కాలం నుండి నేటి వరకు ఉన్న చరిత్ర. ఏమన్నా దాంట్లో ఏమన్నా అర్థం ఉందండి? ఒక పక్క చేనేతే కాదు, భారతదేశంలో రకరకాల వృత్తులు ఉన్నాయి. అవి కుల వృత్తులుగానే ఉన్నాయి. అన్ని కులాలు అన్ని వృత్తులు చేయడం లేదు అసలు భారతదేశంలో. ఏదైనా ఒకటి అరా ఒకళ్ళు ఇద్దరు ఏదైనా వాళ్ళ కుల వృత్తి కాకుండా వేరే కుల వృత్తి చేయడం అనేది ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్త్రోత్పత్తి రంగం విస్తారంగా ఉన్నటువంటి చోట్ల ఇప్పుడు మనకి చీరాల నియోజకవర్గం తీసుకుంటే వేటపాలెంలో తెలగ కులస్తులు కూడా మగ్గాలు వేశారు గతంలో. పొన్నూరులో కూడా ఒక ఆయన ఉండేవాడు, తెలగ కులస్తుడు మగ్గం వేసేవాడు. అంటే ఒక పరిశ్రమ ఎక్కువగా ఉన్న కాడ వేరే కులపోళ్ళు కూడా ఒకళ్ళ వస్త్రాలు నేయించేమో, కానీ పర్టికులర్గా ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది. వ్యవసాయ కులాలు ఉన్నాయి, అలాగే వివిధ వృత్తులు చేసేటువంటి కులాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కులాలకి వస్త్ర ఉత్పత్తి అనేది కుల వృత్తిగా ఉందనేది అందరికీ జగమెరిగిన సత్యం అది. అంతేగాని అన్ని కులాలకు అన్ని వృత్తులు ఉన్నట్టుగా ఇక్కడ గజిబిజిగా స్పష్టత లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. భారతదేశంలో కులం ఉంది, కులానికి గుర్తుంది, అంతే. ప్రతి కులానికి ఒక గుర్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలు, దేవాంగులు, తొగటవేర క్షత్రియులు, కర్ణబత్తులు ప్రధానంగా ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నారు. ఇంకా ఏదన్నా మీరు చెబుతున్నట్టు 8 కులాలు అని చెప్పిన 8 కులాల్లో నాకు తెలిసి 5-6 కులాలు ఈ పద్మశాలీలు, దేవాంగులకు అనుబంధమే. మీరు జాండ్రా అని చెప్తున్నారు, జాండ్రా వారు దేవాంగుల్లో భాగం. సేనాపతులు అని చెప్తున్నారు, సేనాపతులు పద్మశాలీల్లో భాగం వాళ్ళు. అట్లా పట్టుశాలీలు అని చెప్తున్నారు, పట్టుశాలీలు కూడా పద్మశాలీల్లో భాగం. సుమారుగా 5-6 కులాలు ఈ 3 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇంకా కొన్ని కులాల వాళ్ళు వృత్తులు చితికిపోయి ఒక 4-5 కులాల వాళ్ళు ఈ చేనేత వృత్తులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ చేనేత వృత్తి కులాలు, చేనేతని అడాప్ట్ చేసుకున్న కులాలు ఉన్నాయి. ఆ డివిజన్ మీకు తెలియదు. వృత్తి కులాలు ఏవో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ వృత్తి కులాలు ఇవే. మరి ఈ కులాల వారు ఆ వృత్తిని నాశనం అయిపోయి వృత్తి వదిలేసి, నేను చెప్పిన పీరియడ్ ఇది కూడా, నేను మనం చెప్పే 1980 తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది చేనేత వృత్తిలో, మనం ఉపాధి కోల్పోతున్నామని. 1980 వరకు 85 వరకు సుమారుగా
మనం బెటర్గా ఉన్నాం ఇతర వృత్తుల కంటే. నాకు తెలుసు, నా ఫ్రెండ్స్, నేను మగ్గం వేస్తూ ఉంటే నా మగ్గం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా. అయ్యా మీకేమి చక్కగా కుల వృత్తి ఉంది, రోజు ఆదాయం వస్తుంది మీకు, మేము రోజు పని ఎత్తుక్కోవాలి అని. మగ్గం మీద రోజుకి 18 రూపాయలు ఆదాయం వచ్చే టైంలో తాపీ పని చేస్తే రోజుకి 15 రూపాయలు వచ్చి, అటువంటి పరిస్థితుల నుండి క్రమేణా మనం డౌన్ అయ్యి 1985 తర్వాత ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సంక్షోభంలో పడి వేరే వృత్తులకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. మిగతా వృత్తులు డెవలప్ అవుతూ వచ్చినా ఈ వృత్తి పోయింది. 95 నాటికి పూర్తిగా 30 లక్షల మంది వెళ్ళిపోయారని మీరే చెప్తా ఉన్నారు, ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని. ఎందుకు వెళ్ళిపోయారండి? మీ పోరాటాలు కరెక్ట్ అయితే మీ పోరాటాలు అప్పుడే మారాలి. 1980 టైంలోనే ఈ చేనేత కార్మిక సంఘాల ఆలోచన, పోరాట విధానాలు మారాలి. అరే మనం అప్గ్రేడ్ చెందాల్సిన అవసరం ఉంది, మన వృత్తిలో మనకు తగిన ఆదాయం రావట్లేదు, ఈ వృత్తిని లో అప్గ్రేడ్ అంటే సాంకేతికత ప్రవేశించింది, ఆ సాంకేతికత మనం అందిపుచ్చుకొని మన వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఆలోచన 1980లోనే రావాలి. మీకు వచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. నేను ఇప్పటికైనా వెళ్ళాలని చెప్తున్నా, ఇప్పటికే చాలా లేట్ అయింది. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలన్నీ ఇంకో 10-15 సంవత్సరాలు వైండప్ అయిపోయి మొత్తం ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతాయి, ఆస్తులన్నీ ప్రభుత్వానికి పోతాయి. అందులో షేర్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళకి వచ్చేది ఆ షేరు క్యాపిటల్ వచ్చేది. కాబట్టి ఈలోపే మార్పు జరగాల, ఈలోపే ఈ సహకార సంఘాలన్నీ కూడా లిమిటెడ్ కంపెనీలుగా మారాలి. వాటిల్లో ఉన్నటువంటి సభ్యులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అక్కడ ఏర్పాటు చేయబడేటువంటి పవర్ లూమ్స్లో కానీ, టెక్స్టైల్ మిల్స్లో కానీ, స్పిల్లింగ్ మిల్స్లో కానీ ఉపాధి లభించాలా, అది మన ఎజెండా. అలా మార్పు చెందాలి. అది 1980లోనే మార్పు చెందుండే మీలాంటి వాళ్ళు, మరి నాకన్నా ఎంతో సీనియర్స్ ఇప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళు, మీకు అప్పుడే ఆలోచన ఉంటే మనం ఆ దిశగా పైనుంచి ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద వస్త్రోత్పత్తి కేంద్రంగా తయారై మన వాళ్ళు ఉపాధి పొందుతా ఎంతో సంపదతో ఉండేవాళ్ళు. మీరు కులాన్ని అంటే ఒక స్పష్టత లేని అంశం, ఒక పక్క కులం లేదంటే ఒక పక్క కులం ఉంది, కులానికి గుర్తుంది అంతే. ఇవాళ మనం చేనేత పేరుతో మీరు సభలు పెడుతున్నారు, దాంట్లో మరి 18 కులాల పేరు ఎందుకు పెడుతున్నారు? అంటే ఈ చేనేత వేసిన వాళ్ళంతా 18 కులాల వాళ్ళనే కదా మీరు? అంటే ఏంది అక్కడ అర్థం? కులానికి గుర్తుందనే కదా. మరి ఈ కులాల ఆ వృత్తిలో చేనేత నుండి అప్గ్రేడ్ అయిపోయి మరమగ్గాలు మరణేతలోకి వెళ్లకుండా చేనేతలోనే ఆగిపోయి చేనేత వేరు మరణేత వేరు అని మరణేతను వేరే వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు మీరు? ఈ కులాలు అనుభవించాల్సిన ఫలితాలు కదా అవన్నీ. మీరు చేనేత పేరుతో మీటింగ్ పెట్టేటప్పుడు ఏమన్నా పద్మశాలిని, దేవాంగుల్ని, తొగడవేర క్షత్రుల్ని, కర్ణబొత్తుల్ని అందరిని పిలుస్తున్నారు. మళ్ళీ చేనేత అందరి కుల వృత్తి కాదు, చేనేత అనేక కులాలు వేస్తున్నారని చెబుతుంటారు పక్కన. ఎట్లా సాధ్యం? అది రెండు పొంతలు లేని పరస్పర విరుద్ధ అంశాలు కదా. మళ్ళీ నెక్స్ట్ కూడా కులానికి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చాను. మీరు కొన్ని కులాలకి పరిమితమై మాట్లాడుతున్న విషయాన్ని నేను ఎన్నటికీ అంగీకరించే విషయం కాదు. నేను కొన్ని కులాలకి పరిమితమై మాట్లాడుతున్నాను. చేనేత అనేది, వస్త్రోత్పత్తి అనేది ఈ కులాలకే పరిమితమైనటువంటిది. దీంట్లో కాదని మీరు చారిత్రకంగా ఏమైనా నిరూపించండి. అదే చేనేత వృత్తి ఎవరిదిరా కుల వృత్తి అంటే పద్మశాలి, దేవాంగులతో, తొగడవేర క్షత్రులతో చెబుతారు ఎవరైనా సరే. లేకపోతే నాయుడులతో, కమ్మారితో, రెడ్డిలతో చెప్పరు కదా. మీరు ఎందుకు ఏకీభవించరు? మీరు కొన్ని కులాలకే పరిమితమై మాట్లాడుతున్న విషయాన్ని నేను ఎన్నటికీ అంగీకరించే విషయం కాదు. ప్రతి కులానికి సంబంధించి వారి వారి ఆచార సాంప్రదాయాలు, విశ్వాసాలు అనుసరించి కొలిచే దేవుళ్ళు విభిన్నంగా ఉన్నప్పుడు కొన్ని కులాలని పరిగణలోకి తీసుకోవడం, ఆయా కులాలను అవహేళన చేయడమే అని నేను భావిస్తున్నాను. నేను ఏ కులాల దేవుళ్ళని గురించి నేను మాట్లాడలా. పద్మశాలిలో, దేవాంగులు, తొగడవేర క్షత్రియులకు సంబంధించి నాకు తెలిసినటువంటి సాహిత్యంలో, పురాణాల్లో, గ్రంథాల్లో ఉన్నటువంటి సాహిత్యం ప్రకారంగా పద్మశాలీలు భావనారుషి సంతానమని, దేవాంగులు పంచపుటి సంతానమని, ఆ పంచపుటి భావనారుషి సోదరుడని, అలాగే తొగడవేర క్షత్రియులు పుష్పాండ మహర్షి సంతానమని, పుష్పాండ మహర్షి భావనారుషి భావమర్దని. కాబట్టి ఈ మూడు కులాలకి ఒక చారిత్రక నేపథ్యం, ఒక బంధం ఉందని, కాబట్టి మనమంతా ఒకే కులంగా ఉండాలని చెప్పేసి నేను ప్రతిపాదన చేసి ఏకకులంగా పిలువబడితేనే తెలగ, కాపు, బలిజ, ఒంటరిలాగా కాపు కులంగా వాళ్ళంతా మెర్జయ్యి బలమైనటువంటి వ్యవస్థ వాళ్ళు నిర్మించి వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా బలపడేటువంటి వ్యవస్థ ఎలా నిర్మించుకున్నారో అలా మనం నిర్మించుకోవాలని చెప్పేసి నేను చెప్పాను తప్ప నేను భావన ఋషి గురించో లేకపోతే చౌడేశ్వరమ్మ గురించో, చౌడేశ్వరి దేవి గురించో నేను మాట్లాడాను. చౌడేశ్వరి దేవిని దేవాంగులు, తొగడవేర క్షత్రులు కొలుస్తారు, భావన ఋషిని పద్మశాలిని కొలుస్తారు. ఇక నేను దేవుళ్ళ గురించి, ఆచారాల గురించి మాట్లాడాలి. మన వృత్తి ఒకటి, మన యొక్క పుట్టుక, ఈ కులాల యొక్క ఆవిర్భావం చరిత్రను బట్టి ఒకే కులంగా మనం ఉండాలని చెప్పేసి నేను చెప్పాను. మీకు నచ్చపోతే వదిలేసేయండి, నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే
నేను చెప్పేది హేతుబద్ధం కరెక్టేనో, ఇది మనం అంతా ఉండాలనుకుంటే దాంట్లో కలిసి వచ్చేవాళ్ళు వస్తారు. మీకు నచ్చకపోతే వదిలేసేయండి దాన్ని. నేను దానికేమీ నిబంధన లేదు, లేకపోతే అదే కండిషన్ కాదు. అయితే ఈ 3 కులాల వృత్తి ఒకటే. ఈ కులాలకు ఒక బంధం ఉంది పూర్వం నుంచి, చారిత్రక బంధం. ఆ బంధం ప్రకారం కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దీంట్లో నేను ఏ కులానికి ఎక్కువ ఏ కులానికి తక్కువ నేను చెప్పలేదు. సంఖ్యాపరంగా పద్మశాలీలు ఎక్కువ రాష్ట్రంలో, ఆ తర్వాత దేవాంగులు, తొగడవేరు క్షత్రియులు ఉన్నారు. ఇది అందరికీ జగవెరిగినటువంటి సత్యం. ఈ 3 కులాల్లో నేను ఏ కులాన్ని తక్కువని ఏ కులాన్ని ఎక్కువ నేనైతే చెప్పలేదు. కలిసి ఉండాలని మాత్రమే చెప్పాను. ఇప్పుడు దేవుళ్ళు వేరు, విశ్వాసాలు వేరు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మనం కలిసి ఉండడానికి దేవుళ్ళతోనూ విశ్వాసాలతో పని లేదు కదా. పెట్టుబడికి కులం లేకుండా లాభ ప్రయోజనం కోసం వివిధ కులాల్లో మతాల్లో ఉన్న అందరూ ఒకటే అన్నట్లుగా అణగారిపోతున్న వివిధ కులాలు ఉన్న చేనేత వృత్తిదారులు, చేనేత కులాలు ఐక్యం అవడం ఒక పరిణామ దశని చెబుతున్నారు. అయితే రాష్ట్ర చేనేత జనసమాఖ్య వృత్తిని పేరుగాను కులాలను వేరుగాను తన విధాన నిర్ణయాలను ఎప్పుడూ ప్రకటించి వృత్తిపరంగా వృత్తి సంఘంగా మాట్లాడుతున్న విషయం మీకు గుర్తించాలా. అసలు కులం వేరు వృత్తి వేరు అనే సంఘం ఏదైనా ఉంటే అది తప్పుడు సంఘం అనే నేను చెప్తున్నానండి. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ కులం వేరు వృత్తి వేరు కాదు. ఇవాళ మీరు చేనేత కార్మిక సంఘాన్ని పెట్టి 18 కులాల సమావేశం ఎందుకు పెట్టారు? మీరు చేనేత జనసమాఖ్య మీటింగ్ అని పెట్టి పద్మశాలి దేవాంగులు ఎందుకు పిలుస్తున్నారు? కులం వేరు వృత్తి వేరు ఎట్లా ఉంది? ఇక్కడ కులమే వృత్తి, వృత్తే కులం. ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది. అట్లాంటప్పుడు నేను కులం గురించి మాట్లాడండి, వృత్తి గురించి మాట్లాడతానంటే మా కుల వృత్తి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? వేస్ట్ కదా. మా కుల వృత్తి గురించి మేమే మాట్లాడుకుంటాం. కులం అంగీకరించు, వృత్తి మాత్రం అంగీకరిస్తానండి. అది ఎట్లా సాధ్యం అవుతుందండి? ఒక పక్క కుల సంఘము వృత్తి మీటింగులు పెడుతూ కులాన్ని పిలుస్తుంటారు. ఆ వృత్తి ఏమో కులాంది, మళ్ళీ కులంతో మాకు సంబంధం లేదు, వృత్తి మాత్రమే మేము వృత్తి గురించి మాట్లాడతామంటే పైపెచ్చు మీరు ఇంకొకటి రాశారు ఎక్కడ ఇంత ముందు చదివిన ఇట్లా అయిపోయినట్టుంది. ఇవాళ చేనేత వృత్తిలో మిగిలిన వాళ్ళ వరకే ఇక్కడ కింద వచ్చినట్టుంది. అందుకే చేనేత ఒక జాతి, ఆ జాతి స్వాతంత్రోద్యమంలో చెప్పుకోదగిన గణనీయమైన పాత్ర పోషించింది. భారతదేశంలో వివిధ కులాల మతాల మధ్య అనైక్యత చూపుతున్న స్వాతంత్ర పిపాసితో స్వాతంత్రోద్యమంలో కుల మతాలకు అతీతంగా జరిగిన ఐక్య ఉద్యమాన్ని గ్రహించి మహాత్మా గాంధీ రాట్నం జాతీయ ఉద్యమ చిహ్నంగా ప్రకటించి చేనేతకు గొప్ప శక్తిని నిదర్శనం అని చెప్తున్నారు. మీకు ఇందాకే చెప్పేశాను నేను ఆల్రెడీ. భారతదేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి వస్త్రోత్పత్తి అంతా కూడా మగ్గాల మీద జరుగుతుంది, చేనేత మగ్గాల మీద జరుగుతుంది. వస్త్రోత్పత్తి మిల్లులు అప్పటికి స్వాతంత్రానికి ముందు 1-2 స్థాపించారు తప్ప ఇవాళ ఉన్న మిల్లులు లేవు. గాంధీ గారు చేపట్టింది కూడా స్వదేశీ వస్త్రము. స్వదేశీ వస్త్రం అంటే స్వదేశంలో తయారైన వస్త్రం. అది చేనేత మీద తయారైందా మరణేత మీద తయారైందని కాదు. కాదు అప్పుడు నూలు వడగడానికి మనకి స్పిన్నింగ్ మిల్లు లేవు. అప్పుడు ప్రధానంగా స్పిన్నింగ్ అంతా రాట్నాల మీద జరిగేది. కాబట్టి రాట్నాన్ని ఆయన గుర్తుగా పెట్టారు తప్ప గాంధీ గారు రాట్నం పెట్టారు కాబట్టి ఇక మనమంతా ఆ రాట్నంలోనే నూలు వడకాలి, స్పిన్నింగ్ మిల్లు పెట్టకూడదు అంటే వస్త్రమే లభించదు మనకి. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. అనేక స్పిన్నింగ్ మిల్స్లో నూలు ఉత్పత్తి అవుతుంటేనే ఇక్కడ సరిపోవట్లేదు. టెక్స్టైల్ మిల్స్కి కానీ హ్యాండ్లూమ్కి కానీ నూలు కొరత ఏర్పడతా ఉంది. కాబట్టి గాంధీ గారు చెరక పెట్టాడు కాబట్టి అదేదో అది ఒక పెద్ద అంశముగా దాన్ని ఇంకా దీంట్లో నుంచి మనం బయటికి వెళ్ళకూడదు అంటే ఇక్కడ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేటికి చేనేతలో వృత్తిలో కొనసాగుతున్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని చేనేత కులాలుగా చెప్పబడుతున్న వారు గాక ఇతర రాష్ట్రాల్లో అనేక మతాలకు సంబంధించి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య మొత్తంలో మీరు చెబుతున్న 4 విభాగాల కులాల వారు లేక చేనేత కులాల ఐక్య సంఘటనకు సంబంధించి చేనేతపై ఆధారపడ్డవారు 30% లోపే. మిగిలిన వారంతా వివిధ మతాలు కులాలుగా చేనేత వృత్తిపై, అందువల్ల రాష్ట్ర చేనేత జనసమాఖ్య చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారందరినీ ఒక జాతిగా పరిగణిస్తుంది. మీకు ఆంధ్ర రాష్ట్రం సంగతి చూసుకునండి. ఫస్ట్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కూడా వేరే పేరుతో పిలువబడినా కూడా వాళ్ళు కూడా చేనేత వృత్తి, అక్కడ కూడా కుల వృత్తి, అక్కడ కూడా ఆ కులాలకి అది కుల వృత్తి. కాబట్టి అనేక కులాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు నేస్తున్నారు చేనేతని అని ప్రజల్ని పక్కదారి పట్టించకూడదు. అక్కడ కూడా ఆ కులాలకి అది కుల వృత్తే.
ఆ కులం పేరు పద్మశాలి అనో దేవాంగనో తొగటవీర క్షత్రియనో పిలవబోయినా అక్కడ ఏదో పేరుతో పిలుస్తారు. ఆ కులం అనేది అది కుల వృత్తే. అన్ని కులాలు ఇవాళ వ్యవసాయాన్ని అందరూ పొలం ఉన్నోళ్ళంతా వ్యవసాయం చేసినట్లుగా జనరల్గా అన్ని కులాల్లో కూడా కాస్త ఆస్తి సంపాదించిన వాళ్ళు పొలం కొనుక్కుంటారు. ఆ పొలం కొనుక్కున్న వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. కానీ చేనేత అలాంటిది కాదు. డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఒక మగ్గం పెట్టుకోరు ఇంట్లో. ఆ కుల వృత్తి ఉన్న కులాల వాళ్ళే మగ్గం పెట్టుకుంటారు ఇంట్లో. ఆ కుల వృత్తి ఉన్నటువంటి వాళ్ళే దాన్ని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జాతిని అర్థం కాని విధంగా ఏదో రకరకాలుగా కన్ఫ్యూజ్గా డివైడ్ చేసి చెప్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి మీరు చెప్తున్నట్లే ఆంధ్రప్రదేశ్ తీసేసి ఇక్కడ ఉన్నవాళ్ళు 30% చెప్తున్నారు మీరు వస్త్ర ఉత్పత్తి మీద ఆధారపడ్డాడు. మిగతా 70% చేనేత ఎక్కడుందో చూపించండి దేశంలో. ఇంతకుముందు ఒక సర్వే రాశారు పేపర్లో, మేము కూడా ఫాలో అవుతుంటాం. ఒక్క ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఈ చేనేతలు ఆత్మహత్యలు లేవని చెప్పేసి ఒక వ్యాసం రాశారు. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువని, ఉత్తరప్రదేశ్లో కొద్దిగా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మరి ఎందుకున్నాయండి మనకి? మనం ఆధునిక వస్త్రోత్పత్తి వైపు వెళ్ళాలా, అందుకని మనకు ఉన్నాయి ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. తర్వాత ఏ వృత్తి చేసుకునే వారికైనా వారికి నచ్చిన ఏ పని చేసుకునే వారినైనా శాసించేందుకు ఎవరికి అధికారం లేదు. వారి అభీష్టం మేరకు వారికి ఇష్టమైన పనిని నిర్వర్తిస్తుంటారు. నేనేదో లేదా మా సంఘం ఏదో ఇతర వృత్తుల్లోకి వెళ్ళవద్దు అని బలవంతం చేసి ఇతర రంగాల వారి సామర్థ్యాన్ని బట్టి పని చేసుకుంటూ జీవిస్తున్న 5 లక్షల పైగా జనాభాను నీవు ఈ రంగంపై మాట్లాడడం నేరవక ముందే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? మీరు నేను నేరవక ముందే వీటి గురించి మాట్లాడడానికి ఇదే కారణం. ఆధునికత వైపు వెళ్ళాలి మనం. ఎవరిని శాసించకపోవడం ఏంటి? మీరు శాసిస్తున్నారండి. మీరు శాసించడం లేదనేది కరెక్ట్ కాదు. చేనేత కార్మిక సంఘాల పేరుతో ప్రధానంగా ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను మీకు, నేను ఇక్కడ ధర్మవరంలో ప్రొద్దుటూరులోని ఒక ఆయన ఒక పవర్ లూమ్ సెక్టర్లో ఒక ఇండస్ట్రీ స్థాపించుకొని ఒక 200 మందికి 250 మందికి ఉపాధిస్తుంటే మీరు వెళ్ళి ఎక్కడ వెళ్ళి ధర్నా చేయడం ఎందుకు? చీరాల్లో ఇంతకుముందు పవర్ లూమ్స్ రావడానికి వీల్లేదని మీరు ధర్నా చేయలేదా? మంగళగిరిలో పవర్ లూమ్స్ పెట్టకపోవడానికి ఎవరు కారణం? ఇంతకుముందు వెళ్ళిపోయారంటే ఎందుకు వెళుతున్నారో తెలుసుకుని వెళ్లకుండా వాళ్ళు ఆపడానికి ఏం చేయాలో అప్పుడే మనం ఈ సంఘాలన్నీ ఆలోచించుంటే, ఈ సంఘాలు ప్రభుత్వాల ముందు సరైనటువంటి డిమాండ్స్ పెట్టుంటే, అయ్యా మాకు మా వృత్తి ఇలా మార్పు వచ్చింది వృత్తిలో, కాబట్టి మాకు ఈ విధమైనటువంటి వస్తువులు కల్పించండి అని చెప్పేసి మనం అడుగుంటే ఈ 5 లక్షల మందో 6 లక్షల మందో 30 లక్షల మందో ఇతర ఇంట్లోకి వెళ్ళరు కదా. మరి అది ఎందుకు చేయలే? అప్పుడు చేయలే, మరి ఇప్పుడైనా ఎందుకు చేయకుండా అడ్డం పడుతున్నారు? ఇప్పుడైనా చేయాలని చెప్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ ఇది. నేను ఈ అంశాన్ని లేవనెత్తడానికి కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ప్రకట కోటయ్య గారి సభల్లో జరిగినప్పుడు కూడా, వేదికల మీద ఆయన వర్ధంతి జయంతులు జరిగినప్పుడు కూడా ఈ పాయింట్స్ రైజ్ చేశాను నేను. అయితే మీ యొక్క ప్రాబల్యం, ఈ సంఘాల ప్రాబల్యం ఎక్కువగా ఉండడానా ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావటంలో వీళ్ళు భయపడుతున్నారు. ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఎంతసేపు చేనేత మీద వెళ్తుంది తప్ప ఈ చేనేత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోయి ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు. వాళ్ళని మళ్ళీ ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఉంచాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వానికి సరైన మెసేజ్ వెళ్ళడంలా. నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఇది ముందు ప్రజల్లో మార్పు తీసుకురు, ప్రజల్లోకి ఇండెక్ట్ చేయాలి. దీన్ని ప్రజల్లో ఈ ఆలోచన కరెక్టే కదా, కొసన శ్రీనివాసరావు గారు చెప్తున్నది కరెక్టే కదా, మనం ఇలా ఉండాలనేది ముందు ఇక్కడ చేనేత వృత్తిలో ఉండాలకి, ఈ చేనేత వృత్తి అంటే వస్త్ర ఉత్పత్తి కుల వృత్తిగా కలిగినటువంటి పద్మశాలిలకి, దేవాంగులకి, తొగటవీర క్షత్రియులకి, కన్నిబొత్తులకి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఈ వీడియోలు కానీ లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం కానీ జరుగుతూ ఉంది. నేనేం కాలక్షేపానికి పెట్టట్లా, లేకపోతే మీతో కాంట్రవర్సీ ఈ డిస్కషన్లు పెట్టి చేయడానికి పెట్టట్లా, ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికి పెడతా ఉన్నాను నేను. ప్రజలు ఎడ్యుకేట్ అయితే వాళ్ళ ఆలోచన విధానం నాతో కనెక్ట్ అయితే మనం ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని మన ఆలోచన విధానానికి అనుగుణంగా మనకు ఏం కావాలో అది చేర్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను. ఇప్పటికే చాలామందికి అర్థమైంది నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు.
తర్వాత అర్ధరహితంగా చేనేతలోనే ఈ కులాలు ఉండాలని నేను ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ చెప్పలేదు. చేనేతను హక్కుగా కన్నా చట్టాలు అమలు చేయాలని, వృత్తి రక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పనకు నిధులు కేటాయించాలని డిమాండ్తో కార్యాచరణ చేశాను తప్ప నీవు ఊహించుకున్న కొన్ని వేస్తున్న ప్రశ్నలు అర్థం లేనివి. నేను ఇదే చెప్తున్నానండి. చేనేతలోనే ఉండాలని మీరు ఎక్కడ చెప్పలేదనేది కరెక్ట్ కాదు. మీరు చేనేత గురించే అసలు ఆధునికత వైపు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే మనకి అక్కడ అసలు పవర్ లూమ్స్ విదేశాల నుంచి రావాలి, దాని నూలు కూడా విదేశాల నుంచి రావాలని మీ వీడియో పెడితేనే కదా నేను మాట్లాడింది. అంతకుముందు నేను మాట్లాడలేదు కదా. మరి దాని అర్థం ఏంటండి? చేనేతలో ఉంచాలనేగా, ఆధునికరణ వైపు వెళ్ళకూడదనేగా మీ భావన. అలాగే చట్టం గురించి, చేనేత హ్యాండ్లూమ్ యాక్ట్ గురించి మాట్లాడారు. హ్యాండ్లూమ్ యాక్ట్, హ్యాండ్లూమ్లో ఎక్కువ మంది ఉన్న టైంలో ఇక్కడ పవర్ లూమ్స్ వస్తే ఆ పవర్ లూమ్స్ వచ్చినంత స్పీడ్గా ఇక్కడ హ్యాండ్లూమ్లో ఉన్నాళ్ళు పవర్ లూమ్స్లోకి వెళ్ళలేరు. కాబట్టి అంటే అసలు అప్పుడే ఆలోచన చేస్తుంటే అది సాధ్యమయ్యేది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ఈ పవర్ లూమ్స్ పైన కొన్ని ఉత్పత్తి చేయాలి, హ్యాండ్లూమ్స్ పైన కొన్ని ఉత్పత్తి చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం నేను చెప్తున్నాను ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప భారతదేశంలో ఎక్కడో కూడా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ చేనేత కార్మిక సంఘాలు పవర్ లూమ్ పెట్టుకుంటే పవర్ లూమ్ వాళ్ళు బతకనివ్వట్లా ఈ చట్టాల వల్ల. ఒక చట్టం కాలానికి అనుగుణంగా లేనప్పుడు, కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులకి తగ్గట్టుగా ఆ చట్టం లేనప్పుడు ఆ చట్టంలో సెక్షన్లు మార్చుకోవడం, లేకపోతే అసలు పూర్తిగా చట్టమే మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం చేసుకోవడం జరుగుద్ది. అలాగే ఇవాళ హ్యాండ్లూమ్ యాక్ట్ కూడా మార్చాలని చెప్తున్నాను నేను. హ్యాండ్లూమ్ని ఒక కళగా, అసలు కళ అనేది తప్పని చెప్తున్నా నేను. హ్యాండ్లూము కళ కాదు, అది మనుషులు రంజింపజేయడానికో లేకపోతే ఇతరుల హృదయాలని ఆనందపరచడానికో అది ఒక కళ కాదు. అది ఒక వృత్తి, జీవనోపాధి కోసం ఎంచుకున్నటువంటి వృత్తి. అది ఆ వృత్తిలో ఉన్న మనుషులు బ్రతకాలి, అంతేగాని ఇది కళ, దీన్ని ప్రభుత్వం బతికించమని మనం అడగాల్సిన పనే ఉందండి. చేనేత వృత్తిలో ఆదాయం ఉన్నప్పుడు చేనేతలో ఉంటాడు అతను, లేనప్పుడు మారడానికి అడ్డం పడ్డం అనేది తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు ఏ వృత్తిలో, ఇప్పుడు మనం వ్యాపారస్తులకు వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారంలో లాభం వస్తే ఓకే, లాభం రాను ఇంకో వ్యాపారంలోకి వెళ్తాడు అతను, అంతేగాని నువ్వు ఆ వ్యాపారమే చేయండి కూడా తప్పు కదా. అలాగే ఇవాళ హ్యాండ్లూమ్లో ఆదాయం లేనప్పుడు అతను పవర్ లూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండాలి. అట్లా కాకుండా హ్యాండ్లూమ్ యాక్ట్ పేరుతో మరి పవర్ లూమ్స్ని కూడా ఎదగనీయకుండా ఈ హ్యాండ్లూమ్లో ఉండే పవర్ లూమ్స్లోకి వెళ్లకుండా నిరోధించడం కూడా తప్పే. కాబట్టి హ్యాండ్లూమ్ యాక్ట్ మారాలి. దీన్ని అందరూ చర్చించండి, ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను ఒక అంశాన్ని ప్రజల్లోకి తెస్తున్నా, నాకున్న థాట్స్ని నేను ప్రజల్లోకి తెస్తున్నా. దీంట్లో కొంతమంది ప్రారంభ దశలో విభేదించవచ్చు. ప్రతి ఒక్క మార్పుని కూడా ప్రారంభంలో ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఒక మార్పుని మనం ప్రవేశపెట్టేటప్పుడు సమాజంలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత మీద చర్చ జరగాలి. ఆ వ్యతిరేకత కరెక్టా, మనం చెప్తున్నటువంటి కొత్త విషయాలు కరెక్టా, ఆ కొత్త దానాన్ని మనం అందిపుచ్చుకోవచ్చా లేదా, ఈ చర్చ జరగాలి. ఆ చర్చ చేయడానికి అవసరం ఈ వీడియోలు, ఈ ప్రజల్లో చర్చ అవసరం. ఇవాళ సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. నేను అవకాశం ఉన్న కానీ బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉన్నాను నేను. అది చర్చ జరగాలి. అట్లాగే ఇతర నాయకులతో విధానపరంగా విభేదించి మాట్లాడానని చెప్పినప్పటికీ మీ వీడియో ధ్వనించిన శబ్దం సామాజిక వర్గ ఎడబాటుగాను చులకన భావంతో కూడినదిగా బుర్రతో ఆలోచించే ఎవరికైనా అర్థమవుతుంది. వీడియో మొత్తం ఒక సామాజిక వర్గంలోని ఇద్దరు వ్యక్తులపై చేసిన దాడి. ఇప్పటికీ నేను వీడియో గ్రహించిన వారు అభిప్రాయపడుతున్నారు అన్న విషయం వాస్తవం. నేను వ్యక్తిగతంగా లేదా రాష్ట్ర చేనేత జనసమాఖ్య లేదా ఏ కార్యకర్త కానీ చేనేత వృత్తిలో ఉన్న ఏ కులాన్ని చులకనగా అవగాహనగా మాట్లాడడం తెలియదు. నేను కూడా మాట్లాడలేదు. మీరు వీడియో మళ్ళీ చూడండి. ఇక్కడ మీరు మీ వాదన బలం కోసం మీరు ఏ సామాజిక వర్గంలో ఉన్నారో ఆ సామాజిక వర్గం సపోర్ట్ కోసం మీరు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఆ సామాజిక వర్గం వాళ్ళందరికీ కూడా నేనేంటో తెలుసు. కొసల శ్రీనివాసరావు గారు తప్పు మాట్లాడు, ఏదైనా వాస్తవం మాట్లాడతాడని అందరికీ తెలుసు. మీరు మీ వాదన కాపాడుకోవడానికి మాట్లాడితే నేను సామాజిక వర్గ భేదంతో మాట్లాడానని మీరు ముందుకు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు నేను ప్రధానంగా టార్గెట్ చేయడానికి నేను
కులపరంగా టార్గెట్ చేయలేదని మీకు అనేకసార్లు చెప్పాను. ఇద్దరు అసలు మీకు ఆనందప్రసాద్ గారు దేవాంగని నాకు తెలియదు, నేను పద్మశాలి అని అనుకుంటున్నాను. మీరు దేవాంగ అనేది మేము అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు తెలిసింది. అంతకుముందు కూడా మాచల్ మోహన్ రావు గారు అంటే నాకు క్యాస్ట్ తెలియదు. మీరు అనవసరంగా మీ వాదనని కాపాడుకోవడానికి మీకు సపోర్ట్ కోసం మీరు సృష్టిస్తున్నారు, లేదా నన్ను బలహీనపరచడానికి సృష్టిస్తున్నారు. నేను బలహీనపడను, నా వాదన ఏంటో అందరికీ తెలుసు. పద్మశాలిలో నేను పనిచేశాను, దేవాంగంలో పనిచేశాను, తొగటవీర క్షత్రియులతో కలిసి పనిచేశాను. మీకు ఇందాక చెప్పా, ధర్మవరంలో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తొగటవీర క్షత్రియులే. కాబట్టి నేను ఇక్కడ మీ ఇద్దరిని సామాజిక పరంగా టార్గెట్ చేసి అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నేను ప్రశ్నించిన విషయం, మీరు పవర్లూమ్ సెక్టార్లోకి వెళ్తే మనకి నష్టం అని ప్రజలకు చెప్తున్నారు, అది తప్పని చెప్పారు. వీడియోలో మీరు చెప్పిన మాట వాస్తవం. పవర్లూమ్ సెక్టార్లోకి వెళ్తే అసలు ఆ పవర్లూమ్స్ మనం విదేశాలను తెచ్చుకోవాలి, దానికి నూనె దొరకదు. మనకి ఇక్కడ ఆయన చిలకలూరుపేటలో స్పిన్నింగ్ మిల్ పెడితే పెద్దపల్లి పుల్లారావు గారు దాన్ని క్లోజ్ చేసుకున్నారని చెప్తున్నారు. అది తప్పండి అని చెప్పాను నేను, అంతేగాని మీ కులం గురించి నేను మాట్లాడాల. అట్లాగే బండారు ఆనందప్రసాద్ గారు పద్మశాలి అని అనుకుంటున్నాను, అది తెలియదు. ఎందుకంటే బండారు ఇంటి పేరు పద్మశాలిలో కూడా ఉంది, దేవాంగుల్లో కూడా ఉంది. మా కొసనం ఇంటి పేరు కూడా పద్మశాలిలో ఉంది, దేవాంగుల్లో ఉంది. కాబట్టి నేను కులపరంగా టార్గెట్ చేయాలి. ఆయన 8 కులాలని చెప్పడం తప్పని చెప్తున్నా, ఆయన 18 కులాలని చెప్పడం, చేనేత వర్గాలు 18 కులాలని చెప్పడం తప్పు. దానివల్ల మనం బలహీనపడుతున్నామండి అని చెప్పా వారికి. అలాగే మీకు కూడా మీరు ఆధునికతను వ్యతిరేకించడం కరెక్ట్ కాదండి అని చెప్పి, అంతకుమించి మీరు మీకు బలం కోసం లేకపోతే నన్ను బలహీనపరచడానికో ఈ సామాజిక విభేదాలని తేవద్దని చెప్తున్నానండి మోహన్ రావు గారు మీకు. అలాగే నాకు చులకన భావం ఉందని మీరు ఎవరి చేతనే చెప్పించండి. నేను పద్మశాలీలు వేరు, దేవాంగులు వేరు, తొగటవీర క్షత్రియులని ఎక్కడైనా ఏ సభలోనైనా ఎవరితోనైనా సంబోధించుంటే మీరు చెప్పించండి నాకు. నేను ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఉండాలి, ఒకే కులంగా మెర్జవ్వాలనే చెప్తున్నాను నేను. యాదవులు కురుములు మెర్జ్ అయ్యారు, ఇవాళ వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు కలుస్తున్నాయి. అలాగే పద్మశాలీలు, దేవాంగులు, తొగటవీర క్షత్రియులు కూడా వివాహాలు జరగాలని చెప్తుంటాను నేను. నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు, మన మామూలు ఇద్దరు వచ్చారు. వారిలో ఒక ఆయన పద్మశాలి, వాళ్ళ మామగారు పిల్లనిచ్చిన ఆయన తొగటవీర క్షత్రియ. అలా కలిసిపోవాలని చెప్పే వ్యక్తిని నేను. అంతేగాని మీరు అనుకున్నట్టు మీరు నిన్న స్పష్టంగా మాట్లాడారు, మీ వాళ్ళు ఏంటిది ఈపురపాలెంలో ఉన్నారు, వాళ్ళని కలవండి అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈపురపాలెంలో ఉన్నోళ్ళు వేరే మీరు మాట్లాడుతున్నారు, మీకుంది ఆ డివిజన్, నాకైతే లేదు. నేను చేనేత యాత్ర జరిగేటప్పుడు మీ దగ్గరికి వచ్చాను, అన్ని కులాల అక్కడ ఉన్న ఈ చేనేతకు సంబంధించిన అన్ని కులాల వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు భేదం లేకపోబట్టే కదా మీ దగ్గరికి వచ్చాను నేను. మీరు కూడా చెప్పారు నేను 15 మంది తీసుకొని వచ్చాను. నేను అయితే ఆ సభలో నేను ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు, పొరపాటు పడి ఉండొచ్చు, మీరు వస్తే వచ్చి ఉండొచ్చు. మరి నేను మీ దగ్గరికి వచ్చానంటే నాకు భేదం ఉంటే రాను కదా. కాబట్టి భేద అభిప్రాయం సృష్టించబాకండి. విధానపరంగా నేను చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా? మీది కరెక్ట్ అయితే మీ బాటలో నడుద్దాం, నాది కరెక్ట్ అంటే నా బాటలో నడుద్దాం. ఇది చేయాల్సింది. అంతేగాని పద్మశాలీలు వేరు, దేవాంగులు వేరు నేనైతే అల్లా. మీరు అనవసరంగా దాన్ని క్రియేట్ చేసి మీరేదో 10 సార్లు చెప్పినంత మాత్రాన నంబర్ జనం నేను క్రియేట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, అలాగే వ్యక్తి కంటే సమిష్టి బలమే గొప్పదని, కుల బలం కంటే సామాజిక బలం గొప్పదని, కేవలం కులం ఆయా అంశాలను బట్టి దోహదపడే శక్తి అని మాత్రమేనని నమ్మిన వాడిని, ఆ సమిష్టి బలాన్ని గుర్తించకుండా మంగళగిరి సీటు కేటాయింపు విషయంలో అనేక సందర్భాలలో అవహేళనగా మాట్లాడింది ఎవరు? ఎవరికి వారు వారి మనసాక్షిని ప్రశ్నించుకోవాలి. కులంగాటున పడిన ఆలోచన నేను చేయను, కానీ కులాలను అంతర్లీనంగా బహిరంగంగానూ అవహేళన చేసే పద్ధతి పాటిస్తే అర్థమయ్యి కూడా చూస్తూ ఊరుకునే బుద్ధిజీవుడిని మాత్రం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. మీరు అవహేళన చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, నేనైతే అవహేళన చేయలే. ఒకటి. రెండోది, కులబలమే సామాజిక బలం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికైనా కులబలమే, జగన్మోహన్ రెడ్డి గారికైనా కులబలమే,
పవన్ కళ్యాణ్ గారికైనా కులబలమే, మీకైనా కులబలమే, నాకైనా కులబలమే. కులబలమే సామాజిక బలం. కాబట్టి కులం వేరు, సామాజిక బలం వేరు అనేది మీరు డివైడ్ చేయడం కరెక్ట్ కాదు. డివైడ్ చేసినా అది కరెక్ట్, అది వాస్తవం కాదు. తర్వాత మంగళగిరి సీటు విషయంలో కులం గురించి నేను హేళనగా మాట్లాడాల. ఈ కులంలో పుట్టి, ఈ కులంలో పెరిగి, ఈ కులంలో వివాహం చేసుకుని, ఈ కులంలోనే చనిపోయేటువంటి వ్యక్తులకే కులపరంగా దక్కేటువంటి రాజకీయ పదవులు దక్కాలని నేను చెప్పా. అది మళ్ళీ చెప్తున్నా, అది ఎప్పుడూ చెప్తా. అలాగే నేను అంతర్లీనంగా మాట్లాడితే మీరు చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు అన్నారు. నేను అంతర్లీనంగానూ మాట్లాడలేదు, బహిరంగంగానూ మాట్లాడలా. మీరు కేవలం మీ వాదనకు సపోర్టుగా మీరు నన్ను ఒక వర్గంలోంచి బయటికి నెట్టడం కోసం, మీరు ఒక వర్గం సపోర్ట్ కోసం మీరు 1-10 సార్లు చెప్తున్నారు ఆ అంశాన్ని. నన్ను ఒక వర్గానికి దూరం చేయడానికి మీరు ఆ వర్గం సపోర్ట్ పొందడానికి చెప్తున్నారు తప్ప నాకైతే వర్గభేదం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తర్వాత చట్టాలు అనే విషయంలోకి వచ్చారు. ఎవరి అభిప్రాయంలోనైనా చేనేత ఉత్పత్తి రకాల రిజర్వేషన్ చట్టం ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అవసరం లేదని అనిపిస్తే తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయవలసిందిగా అడగండి. పవర్ లూమ్స్ ఏర్పాటుకు పనిచేసి సంఘంగా బహిరంగంగా చెప్పండి. మా సంఘం చేనేతల కోసమే ఉన్నది, కులం కోసం కాదని, చేనేత రిజర్వేషన్ ఉత్పత్తులను తయారు చేస్తున్న పవర్ లూమ్స్కి వ్యతిరేకమే అన్నది ప్రజలందరికీ తెలిసిందే. నీకు ధైర్యం చాలా ఉందన్నావు. నీకు ఆ ధైర్యంతో మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న మెగా చేనేత పార్కు వద్దని, మెగా పవర్ లూమ్స్ పార్క్ కావాలని ఉద్యమం చేసి ధైర్యాన్ని రుజువు చేసుకోండి. తప్పనిసరిగా చేసుకుంటాం. ఈ హ్యాండ్లూమ్ యాక్ట్ మీద నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. హ్యాండ్లూమ్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధి చెందట్లేదని, ఈ వస్త్రోత్పత్తి కులాలకి ఉపాధి లభించట్లేదని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. అదే విషయాన్ని ప్రభుత్వంతో మాట్లాడతాం. అలాగే ఈ చేనేత పార్కులు ఇవాళ కొత్తగా రాలా. మీ అందరికీ తెలుసు. చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళకి తెలుసు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కుల సంఘాలు నడుపుతున్న వాళ్ళకి తెలుసు, వృత్తి సంఘాలు నడుపుతున్న వాళ్ళకి తెలుసు. ఈ చేనేత పార్కుల వల్ల ఉపాధి ఎంతమందికి లభించింది? ఎవరన్నా కొత్తగా ఈ చేనేత వృత్తిలోకి వచ్చారా? కాబట్టి మనకు కావాల్సిన చేనేత పార్కులు కాదు. ఇంతకుముందు కూడా నేను నిన్న పెట్టిన పోస్టులు కూడా చెప్పాను. నేను మనం ప్రభుత్వాన్ని ఏమడిగితే ప్రభుత్వం అదే ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి వచ్చే విన్నపాలను బట్టి ప్రభుత్వం విధానాలు రూపొందించుకుని ఆయా వర్గాల అభివృద్ధికి ఏం కావాలో పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, అది తెలుగుదేశం ప్రభుత్వమా, లేకపోతే వైసీపీ ప్రభుత్వమా, లేకపోతే ఇంకో ప్రభుత్వం అని కాదు. ఏ ప్రభుత్వం అయినా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఒక వృత్తి వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళకి ఏమేమి కావాలని రిప్రజెంటేషన్స్ ఇస్తారో ఆ విధంగా మార్పులు చేస్తూ ఉంటుంది. తప్పనిసరిగా అడుగుతాం. మీరు అన్నారు కదా 2014 నుంచి ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాను, నాకు సీట్ రాలేదని. నేను మొన్న ఎలక్షన్లో కూడా నా మేనిఫెస్టో రిలీజ్ చేశా. నా మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే నారా లోకేష్ గారు కూడా కొన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇవాళ గోల్డ్ వర్కర్కి సంబంధించి ఒక దుబాయ్ తరహాలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. నేను పేపర్లో ఎక్కడ చూశాను, సోషల్ మీడియాలో. అది నా మేనిఫెస్టోలో ఒక అంశం అది. అలాగే ఈ చేనేత, ఈ వస్త్రోత్పత్తి రంగానికి సంబంధించి కూడా మంగళగిరిని ఒక పెద్ద పారిశ్రామిక వస్త్రోత్పత్తి కేంద్రంగా మారుస్తాను నేను ఎమ్మెల్యే అయితే అని కూడా నేను మేనిఫెస్టోలు పెట్టా. ఆ పని ఎవరు చేసినా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. అలాగే ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అయ్యా మాకు ఈ చేనేత పార్కులు కాదు, మాకు ఆధునిక పవర్ లూమ్స్, టెక్స్టైల్ మిల్స్ పెట్టుకోవడానికి, స్పిన్నింగ్ మిల్స్ పెట్టుకోవడానికి మా మాస్టర్ వ్యవహారాలకి, మా కార్మికులకి అవకాశాలు ఇవ్వండి, గ్రూపులుగా కానీ లేకపోతే అట్లా ఇండివిజువల్గా కానీ అని చెప్పేసి మేము కోరుతాం తప్పనిసరిగా. అందులో సందేహం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధానాన్ని మార్చమని, ఆప్కోని కూడా సంస్కరించాలని చెప్పేసి నేను చెప్పాను. ఆప్కోలో కూడా ఎటువంటి మార్పులు రావాలో కూడా నేను స్పష్టంగా చెప్పాను. అనేక అంశాలు ఉన్నాయి నాకు బ్రెయిన్లో. తప్పనిసరిగా ఎన్ని అమలు చేపిస్తాం. మొట్టమొదటి అసలు మీరు ఆధునికత వైపు వెళ్ళడాన్నే వ్యతిరేకించేటువంటి వ్యక్తుల గురించి నేను సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మాట్లాడుతున్నాను. ఆధునికత వైపు వెళ్ళాలని ఒక ఆలోచన మన ప్రజలు చేయగలిగితే ఎలా చేయాలి ఏంటి అనే దానికి నా దగ్గర ప్రణాళిక ఉంది. అవి మేము తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి అమలు చేపిస్తాం. తర్వాత మీ పోరాటాల గురించి అన్నారు. మన పోరాటాలు ప్రజలు గుర్తిస్తారు. ఆ గుర్తింపుతోనే ఆమోదించిన ప్రజల నాయకత్వాన్ని లేదా సంఘాలు వాళ్ళకు మిగిలే బలం. అందువల్ల నేను ఏ ఉద్యమాలు చేశాను, ఎక్కడ చేశాను, ఎందుకు ఎవరి కోసం చేశానని చెప్పడం కంటే ప్రజాక్షేత్రంలో ఒక కార్యకర్తగా మాత్రమే నేను ఉండండి, మాకేం ఇబ్బంది లేదు. తర్వాత కేఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో చేసిన చేనేత యాత్ర చీరాలకు వచ్చినప్పుడు ఆ రోజు ముందుగా మీరు చెప్పుకున్న వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ నేను నాతో పాటు 15 మంది చేనేత కార్మికులు యాత్రా సభకు ఆద్యంతం ఉన్నామని విషయం గ్రహించాలి. సంతోషం. తర్వాత ప్రకటకోటయ్య గారికి రాజ్యసభ సీటు కేటాయింపులో మీరు ఇచ్చిన రాజకీయ సమతుల్యత వివరణ
వారి శిష్యులుగా మన మధ్య ఉన్న దామర శ్రీకృష్ణ గారి మీరు వివరణ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. నేను పార్టీ టికెట్ అది ఆల్రెడీ నేను వివరణ తీసుకున్నాను శ్రీకృష్ణ గారి దగ్గర. తర్వాత నేను పార్టీ టికెట్ ఇప్పించే స్థాయిలో కానీ, పార్టీకి అంటగాగుతున్న వ్యక్తిగా కానీ, ఆ స్థాయి నాయకుడిగా కానీ లేను. రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తానని చెబుతూ వాట్సాప్ మెసేజ్లతో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు సాధిస్తామని చెప్పేవారు తమకు తాముగా చెప్పుకోవాల్సిన ప్రశ్న. నన్ను ప్రశ్నించడం అంటే దీని అర్థం సామాజిక వర్గంగా అవహేళన చేయడమే. మళ్ళీ ఆయన సామాజిక వర్గంలోకి వెళ్తున్నాడు. తర్వాత టికెట్లు ఇప్పిస్తానని చెబుతూ అది మా వల్లనే సాధ్యమవుతుందని చెబుతూ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్న కొసం శ్రీనివాసరావు గారు తనకు తానుగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది వాస్తవమే. నేను ఏ విధంగా ముందుకెళ్తే మనకి అసెంబ్లీ సీట్లు వస్తాయి, పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పిన మాట వాస్తవం. ఆ విధంగా ఉద్యమాలను కూడా ప్రారంభించిన మాట వాస్తవం, చేస్తున్న మాట వాస్తవం. మీరు టికెట్లు ఇప్పించే స్థాయిలో ఉన్నారో ఇక్కడ లేవు అని రాశారు. మరి టికెట్లు ఇప్పించే స్థాయిలో లేకపోయినా టికెట్లు పోగొట్టే స్థాయిలో మీరు వర్క్ చేశారనేది స్పష్టం అవుతుంది. ఇక్కడ మీరు టికెట్లు ఇప్పించే స్థాయిలో లేనప్పుడు వాళ్ళు ఎవరో కష్టపడి టికెట్ తెచ్చుకుంటున్నారు. మరి టికెట్ పోగొట్టదు ఎందుకండి? తిరువేదుల శ్రీనివాసరావు గారు టికెట్ తెచ్చుకుంటున్నారు టీడీపీలో. మరి నా లోకల్ అభ్యర్థి గీయడానికి వీల్లేదని మీరు మీటింగ్ పెట్టారా, పెట్టలేదా? అంటే టికెట్ ఇప్పించలేరు కానీ పోగొట్టే దాంట్లో మీరు ఉన్నారు, ఇది స్పష్టం. ఇంకోటి, మీరు లోకల్ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. లోకల్ నాయకత్వం అయినప్పుడు మీరు లోకల్లో ఉన్న ఏ లీడర్ని మీ నోటితో పలానా వ్యక్తికి సీటు కావాలి, సీటు ఇవ్వండి అని చెప్పరు. అంటే మీకు ఈ లోకల్గా ఏ లీడరో మీకు నచ్చడం, అటు పద్మశాలిలో కానీ ఇటు దేవాంగంలో కానీ స్థానికంగా ఉన్న లీడర్ పేరు పెట్టి అయ్యా మా కులస్తులంతా మా చేనేత వర్గం అంతా పలానా ఆయనకి సపోర్ట్ చేస్తాం, ఆయనకి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకుంటామని మీరు చెప్పరు. ఎవరో ఒక ఆయన ఏదో కష్టపడి టికెట్ తెచ్చుకుంటే ఆయన లోకల్ కాదు, ఆయనకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని మాత్రం మీరు మీటింగ్ పెట్టి పోగొడతారు. అంటే దాని అర్థం ఏంటంటే టికెట్ మీరు ఇప్పించలేరని చెబుతున్నారు. ఇప్పించలేనప్పుడు పోగొడతాం ఎందుకు? మీరు లోకల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేసి టికెట్ ఇప్పించలేరు, సపోర్ట్ చేయరు, అది మీకు విరుద్ధం. లోకల్గా ఎవరైనా మీరు నాయకుడిగా అంగీకరించరు, ఇతర కులాల వాళ్ళని తప్ప. బయట నుంచి వచ్చేవాళ్ళు మీరు సీట్ పోగొట్టారా లేదా? ఇది చెప్పండి ప్రజలకు ముందు, వాస్తవా కాదా? నేను టికెట్లు ఇప్పిస్తానని చెబుతున్నా. మీరంతా నా ఎమ్మట రండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ, తొగటవీర క్షత్రులు కానీ నాతో పాటు నాకు సపోర్ట్గా నిలబడండి. నేను 13 జిల్లాల్లో 13 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, ఒక 5 అసెంబ్లీ సీట్లు, 5 ఎమ్మెల్సీ సీట్లు ఇప్పిస్తానని చెప్తున్నాను. అలాగే పద్మశాలీలకి, దేవాంగులకి, తొగటవీర క్షత్రులకి ముగ్గురికి కూడా 3 మంత్రి పదవులు కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను నేను. మనం చెప్పందే ప్రజలకు తెలియదే ప్రజలు నా అంటారు. నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ఆ దిశగా ఉద్యమిస్తున్నా. ఆ విధంగా ఆల్రెడీ నేను ఉద్యమం ప్రారంభించాను. పోయిన ఎలక్షన్లో కూడా చేశాను నేను. అయితే మీలాంటి వాళ్ళు కొంతమంది సహకరించక చీరాల్లో ఉద్యమం సాగల ముందుకి. అంటే మీ ఆలోచనలు మారాలి. నేను కరెక్ట్గానే ఉన్నా. నా ఆలోచన విధానంలో పూర్తిగా ఏం చేస్తున్నానో, ఏమి చేయాలో అన్నీ స్పష్టత ఉండి స్పష్టంగానే చేస్తా ఉన్నా. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనపడుతుంది. ఇక్కడ మీరు సీట్లు ఇప్పించలేమని చెప్తున్నారు. ఒక పక్క సీట్లు ఇప్పించలేనప్పుడు ఇంకొకటి, మీకు కాంశీరామ్ గారి మీద మీకు అవగాహన ఉందో లేదో, రాజకీయ లక్ష్యం లేనటువంటి సంఘాలన్నీ కూడా తాబేదారు సంఘాలనే చెప్పారు ఆయన. ప్రతి సంఘానికి రాజకీయ లక్ష్యం ఉండాలి. మీరు ఒక చేనేతకి ప్రతినిధిగా, చేనేత జనసమాఖ్య పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘం పెట్టుకొని మీరు చీరాల్లో ప్రధానమైనటువంటి చేనేత నాయకుడిగా పనిచేస్తున్నప్పుడు మీరు అక్కడ ఒక లీడర్కి సపోర్ట్ చేయాలి. మీరన్నా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలా, మాకు ఏమని అడగాల. లేని పక్షంలో అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం అడుగుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళని పేరు పెట్టి మీరు సపోర్ట్ చేయగలగాల. అదేమంటే మేము ఎందుకు చేస్తామంటే పేరు పెట్టి అంటే అది మీ బాధ్యత, చేయాలి. అందుకు భిన్నంగా మీరు ఎవరిని సపోర్ట్ చేయరు. సపోజ్ మీ దగ్గరికి వచ్చి అడిగినా, అమ్మా ఏమండి పలానా వాళ్ళకి మనం టికెట్ ఇవ్వచ్చా అంటే మీరు సరైన సమాధానం రెస్పాన్స్ ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించుకొని ఏదన్నా వివరణ అడగడానికి వచ్చి, మరి ఇలా చేనేత వర్గాల నుంచి టికెట్ అడుగుతున్నారు కదా, చేనేత సంఘాలు 4 ఉన్నాయి కదా, వాళ్ళు వీళ్ళ మీద అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాన్ని మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీరు వాళ్ళ పేరు చెప్పరు. మరి ఎందుకంటే మీ సంఘాలు టికెట్ తెచ్చుకుని ఆయన పోగొట్టడానిక? కాబట్టి మీ విధానం మార్చుకోండి. నేనైతే కరెక్ట్గానే ఉన్నా. నేను టికెట్లు ఇప్పిస్తానని చెబుతున్నమాట వాస్తవం. ఈ జాతి మొత్తం నా వెంబట నిలబడితే నేను రేపు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కులం అంతా మన పార్టీకి సపోర్ట్ చేస్తారు, మాకు ఇన్ని టికెట్లు ఇవ్వండి అని అడుగుతాను. తప్పనిసరిగా అడుగుతాను. తప్పనిసరిగా టికెట్లు తేవడానికి ప్రయత్నం చేస్తాను.
మీరు కూడా అలా ఏదైనా ఉండి చేయండి. అంతేకాని టికెట్ తెచ్చుకున్న వాళ్ళు జరగకూడదు ఎందుకు? లోకల్ అనే 4 లోకల్ ఏదో ఒకటి లేనిపోయి లేపి అవసరం లేదు కదా. తర్వాత త్రివిధుల శ్రీనివాసరావు గారిని విభేదించడానికి నేను ఎవరని, తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ప్రకటిస్తే బీఫామ్ తెచ్చుకోవడానికి అడ్డుపడింది ఎవరు? నాతో మాట్లాడకుండానే బెదిరించి పంపించామని చెప్పడం నిజాయితీ లేని మాట. నీవు ధైర్యవంతుడివి కదా, నీవు చెప్పిన ఆ పెద్ద మనుషులు ప్రశ్నించి వాస్తవాలు మాట్లాడితే మంచిది. చీరాల నియోజకవర్గంలో గోలి అంజలీదేవి గారు, జంజన శ్రీనివాసరావు గారు ఎందుకు గెలవలేకపోయారో వారితో ఒకసారి మాట్లాడి తదుపరి అదే గ్రామస్తులైన దామర శ్రీకృష్ణ గారు, అప్పటి ఎన్నికల చీఫ్ ఏజెంట్ అవార్ ముసలయ్య గారిని అడిగి తెలుసుకొని ఊహాజనిత ప్రశ్నలు సంధించడానికి తప్ప నీ సంకుచిత ఆలోచనలు ఎప్పటికైనా వదిలేయండి. సహజనీతి పాటించడం తెలుసుకోండి. ఈ సందర్భంగా నేను కఠినమైన పదాలు వాడాలి, కానీ నా చేనేత వర్గం పొందికలో ఉన్న నా వర్గాన్ని నాకు నేను బలహీనపరచుకోవడం ఇష్టం లేక ఆ పదాలు వాడడం లేదు. తిరువేదుల శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది అనగానే లోకల్ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని మీటింగ్ పెట్టారా లేదా? ఫస్ట్ ప్రశ్న. ఇంకా ఎవరిని అడగాలి నేను? అందులో మీరున్నారు, ప్రధానంగా మీరే ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, మీరు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇది కరెక్టేగా నేను చెప్పింది. తిరువేదుల శ్రీనివాసరావు గారిని పోటీ చేయకుండా అడ్డం పడ్డారని కరెక్టే. రెండోది, గోలి అంజలీదేవి గారిని, జంజన శ్రీనివాస్ గారిని ఓడిపోకుండా మీరు ఎందుకు గెలిపించలేకపోయారు నేను అడిగా. ఎందుకంటే మీరు నన్ను అడిగారు. ఉరుడు లావణ్య గారిని నేను ఎందుకు గెలిపించలేకపోయాను, మీరు అంత పెద్ద నాయకుడు అయితే అని అడిగారు నన్ను. పార్టీ వేవున్నప్పుడు కులబలం ధనబలం ఉపయోగపడవండి, అది కనీస పరిజ్ఞానం మీకు ఉండాలని నేను పెట్టాను. మీరు మళ్ళీ మిమ్మల్ని కూడా అడిగా నేను మీరు అన్నదానికి. మీరు కూడా నాకన్నా సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు. మీరే నాకు నా సంఘంలో మనుషులు లేరు, మీ సంఘంలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఉన్నప్పుడు మరి మీ సంఘం వాళ్ళంతా కలిసి జంజన శ్రీనివాస్ గారిని, అంజలీదేవి గారిని ఎందుకు గెలిపించలేకపోయారు? అదేమంటే వేరే వాళ్ళని అడగమంటారు ఎందుకు? మీరు సంఘ నాయకుడు కదా, మీరు అడగాలి కదా, మీరు చెప్పాలి సమాధానం. వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళు చెప్తారు ఎందుకు ఓడిపోయారని. నాకు తెలుసు. జంజన శ్రీనివాస్ గారు ఓటమి గురించి ప్రడకోటయ్య గారి జయంతి సభలో ఇతర కులాల వాళ్ళు మనల్ని అవహేళనగా మాట్లాడుతుంటే దానికి దామర శ్రీకృష్ణ గారిని పర్మిషన్ అడిగి, గంట టైం కావాలని పర్మిషన్ అడిగి ఆ గంట సేపు నేను అనర్గళంగా వాళ్ళకి ఆన్సర్ చెప్పినాను. నేను జంజన శ్రీనివాస్ గారి ఓటమి కులం బలహీనత కాదు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మా కులానికి చెందిన అభ్యర్థి ఓడిపోతే అది మా కులం బలహీనతగా మీరు చిత్రీకరించడం తప్పని చెప్పేసి నేను వేదిక మీద మాట్లాడాను. ఆ రోజు ఒక పెద్ద ఆయన, నాకు పేరు గుర్తులేదు, నడుచుకుంటూ వచ్చి కర్రపోటుతో, ఆయన ఒక సంస్థకి ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారట, నాకు ఐడియా లేదు, వచ్చి నన్ను వాటేసుకొని, సార్ ప్రకటకోటయ్య గారి తర్వాత ఇలా మాట్లాడిన వ్యక్తిని మిమ్మల్ని చూశానండి, మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పేసి ఆ సభ ముందు అన్నారు నాతో. కాబట్టి జంజన శ్రీనివాస్ గారు, అంజలీదేవి గారు ఎందుకు ఓడిపోయారో నాకు తెలుసు. 3 లావణ్య గారు ఓటమి కారణాలు మీకు తెలుసు. కానీ మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, దానికి సమాధానం. కాబట్టి ప్రశ్నలు హేతుబద్ధంగా ఉండాలి. రాజకీయంగా గెలుపోవటాలకు అనేక కారణాలు ఉంటాయి. అనేక కులాలలో పెద్ద నాయకులు ఓడిపోయారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి మీరు ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించడం ఫస్ట్ మీది తప్పది, నాది కాదు. మీరు ప్రశ్నించారు, నేను ప్రశ్నించాను మిమ్మల్ని. వాళ్ళిద్దరు ఎందుకు ఓడిపోయారు నాకు తెలుసు. అంజలీదేవి గారు ఎందుకు ఓడిపోయారు, జంజన శ్రీనివాస్ గారు ఎందుకు ఓడిపోయారు, లావణ్య గారు ఎందుకు ఓడిపోయారు నాకు తెలుసు. అది పార్టీ వేవ్. జంజన శ్రీనివాస్ గారు ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా రాజశేఖర రెడ్డి గారిది. ఆయన తెలుగుదేశం టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. ప్రజలు కూడా, నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. నేను చెన్నై నుంచి వస్తా ట్రైన్లో, చీరాల దిగేటువంటి ప్యాసింజర్స్ని, అమ్మా మన జంజన శ్రీనివాస్ గారు పోటీ చేశారు కదా, ఎలా ఉంది, ఆయన గెలుస్తారా అని చెప్పేసి అడిగితే మన కులస్తులే చెప్పిన మాట, సార్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు మనకి ఇస్తున్నారండి, మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మళ్ళీ ఆ పథకాలన్నీ పోతాయి కదా, కాబట్టి మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకుంటున్నామండి అని చెప్పడం జరిగింది. జంజన శ్రీనివాస్ గారికి ఓటు వేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నామండి మేము మళ్ళీ, కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, జంజన శ్రీనివాస్ గారు ఓటేయమని చెప్పడం జరిగింది మనాళ్ళే. దానికి కారణం ఏంటంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు హవాది. ఇప్పుడు మొన్న సూపర్ సిక్స్
ఆ చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న బలహీనతలు వీళ్ళ సూపర్ 6 ప్రకటన వల్ల ప్రజలు టర్న్ అయ్యారు. లావణ్య గారు ఓడిపోయారు. లేకపోతే లావణ్య గారు గెలిచేవాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో వచ్చేది. కాబట్టి కారణాలు, రాజకీయ విశ్లేషణలు ఉంటాయి. మీరు వ్యక్తుల మీద బురద తల్లితే ఎట్లా? మీకు ఇంకో విషయం తెలుసా? మురుగుడు లావణ్య గారికి నేను ఇక్కడ ఎన్నికల్లో ఆ గెలుపు కోసం పనిచేసిన విషయం మీకు తెలియదు. తర్వాత దీనిపై చాలా స్పష్టంగా చేనేత వర్గంలో ఎవరు ఏ పార్టీలో ఎమ్మెల్యేగా సీటు తెచ్చుకున్నప్పటికీ పనిచేసి గెలిపించుకోవాలని, స్థానికులకు సీటు కేటాయించాలని డిమాండ్ చేసిన దళిత బీసీ వాదులు బహిరంగంగానే మీ సమక్షంలో మాట్లాడిన విషయం మర్చిపోయారా? ఆ సభ ఏర్పాటు చేసింది ఎవరండి? అసలు బీసీ నినాదం, లోకల్ బీసీ నినాదం ఏంటి? నేను దాన్ని కూడా వ్యతిరేకించా. మీకు గుర్తుంటుంది, ఆ వేదిక మీద వ్యతిరేకించా. స్థానిక బీసీకి ఇవ్వాలని అంటే అర్థం ఏంటి? చేనేతకి ఇవ్వాలనా, లేకపోతే ఇంకో బీసీకి, పద్మశాలీలకి, దేవాంగులకి ఇవ్వాలనా, లేకపోతే ఇంకో బీసీకి ఇవ్వాలనా? మీ డిమాండే స్పష్టత లేదని చెప్పి కూడా నేను చెప్పాను రోజు. అది ప్రధానంగా చేనేతల కేంద్రం. ప్రధానంగా ఒక యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో బీసీలకు సీట్ ఏంటని యాదవులు అడుగుతున్నారా, లేకపోతే మా యాదవ కులస్తులు పలానాయనకి సీట్ ఇమ్మని అడుగుతున్నారా? మీకెందుకు లేదు అటువంటి ఆలోచన? బీసీ అనేటువంటి పదాన్ని ఎందుకు తెస్తున్నారు ముందుకి? మంగళగిరిలో అయినా, చీరాల్లో అయినా, లేదా ధర్మవరం అయినా, ప్రొద్దుటూరు అయినా, జమ్మలమడుగు అయినా మనం సీటు అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా పద్మశాలికి, మా దేవాంగకి, మా తొగటవేర క్షత్రికి సీట్ ఇవ్వండి అని అడగాల. అంతేకాని మా బీసీకి అంటే బీసీకి ఎవరికి? ఒక యాదవ అతను తీసుకొచ్చి బీసీ అని ఇచ్చారు మీకు. ఇప్పుడు అది అక్కడ సామాజిక న్యాయం జరిగినట్ట? యాదవుల సంఖ్యాబలం ఉన్న కాడ యాదవులకు సీటు ఇవ్వాలా? పద్మశాలీలు, దేవాంగులు ఎక్కువ ఉన్న కాడ యాదవులకు సీట్ ఇస్తే అది సామాజిక న్యాయం అవుతుందా? మరి బీసీ నినాదం ఎందుకు తీసుకొచ్చారు? మీరు బీసీ నినాదం తీసుకురావడమే రాంగు. దాంట్లో మళ్ళీ మీరు స్థానిక బీసీ అని మీటింగ్ పెట్టి తిరుమల శ్రీనివాస గారికి సీటు ఇవ్వకుండా వ్యతిరేకంగా అక్కడ ఇతర బీసీ కులాల చేత, ఎస్సీల చేత మీరు మాట్లాడించారు వేదిక పైన. మాట్లాడించి అది పెద్ద గొప్ప విషయంలాగా మళ్ళీ ఇక్కడ దీన్ని ప్రొజెక్ట్ చేసి మీరు అడుగుతూ ఉన్నారు. దాని లోపం, అట్లా చేయడానికి కారణాలు మీరు. దాన్ని లేదు, మీకు తిరుమల శ్రీనివాస గారు ఇష్టం లేదు, స్థానికంగా ఇవ్వాలా, స్థానికంగా సజ్జ హేమలత గారికి ఇవ్వమని మీరు ఏమైనా డిమాండ్ పెట్టారా? సజ్జ హేమలత గారికి సీట్ ఇవ్వాలని చెప్పేసి పద్మశాలీలు, దేవాంగులు కూడా వేశారా మీరేమన్నా? లేదా బేరక సురేంద్ర గారు అడిగారు, బేరక సురేంద్ర గారికి సీట్ ఇవ్వాలని అడిగారా మీరేమన్నా? అవారు ముసలి గారికి ఇవ్వాలని అడిగారా? సీనియర్ నాయకుడు కోటయ్య గారి శిష్యుడు దామల శ్రీకృష్ణ గారికి ఇవ్వాలండి, ఆయనకు ఒక అవకాశం ఏంటని మీరు ఏమైనా డిమాండ్ చేసి పెట్టారా? స్థానిక నాయకులు మీకు నచ్చరు, బయట నుంచి వచ్చే నాయకులు ఆపాలా అంటే మీకు ఏంటి దాని వెనక? ఇప్పుడు నేను చీకటి ఎజెండా అన్నమాట వాస్తవం. అది ఏంటి? దాని మీ అంతర్లీనంగా మీకు ఉండే ఉద్దేశం ఏంటి దాంట్లో, ఆ డిమాండ్లో? తర్వాత ఇంకొకటి రాశారు ఇక్కడ. మీరు చెప్పినట్లుగా 4 పేర్లలో ఏ ఒక్కరికో ఇవ్వాలని డిమాండ్ చేయడానికి అభ్యర్థుల అర్హత నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? అది ముందస్తుగా మాట్లాడుకొని ఆయా సామాజిక వర్గాల మధ్య చర్చ జరిపి ఆమోదించినప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తించాలి తప్ప మీరు చేసే వాదన అర్థం లేనిది. మీకు స్థానిక బీసీకి ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వద్దు అని 2 మీటింగ్లు అంత ఖర్చు పెట్టడానికి సమయం ఉన్నప్పుడు పద్మశాలీల, దేవాంగుల్ని కూడా మీటింగ్ పెట్టలేరా? చీరాల్లో పెట్టి ఒక నిర్ణయం చేయలేరా? ఈసారికి పలానా వాళ్ళకి టికెట్ ఇద్దామని మీరు 4 నాయకులు కూర్చోబెట్టి మాట్లాడి ఆమోదింపజేయలేరా? సో పోనీ మీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలనుకోండి, తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరెవరో టికెట్ అడుగుతున్న వాళ్ళు కూర్చోబెట్టి మీటింగ్ వేసి వాళ్ళలో ఒక అభ్యర్థిని ప్రకటించే ప్రయత్నం ఎందుకు చేయాలి మీరు? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్లు అడుగుతున్న వాళ్ళు కూర్చోబెట్టి మనం ఈసారికి వీళ్ళకి టికెట్ ఇస్తే సపోర్ట్ చేద్దామని పద్మశాలీలు, దేవాంగులు కూర్చోబెట్టి ఎందుకు ప్రయత్నం చేయాలి మీరు? సామాజిక వర్గాలు కూర్చొని నిర్ణయించాలి, ఓకే. మరి మీకు వద్దు అనడానికి మీటింగ్ పెట్టడానికి టైం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, అన్ని కులాల వాళ్ళని పిలిచి మాట్లాడించడానికి అవకాశం ఉంది. మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఎందుకు లేదండి మీకు అవకాశం? అంటే ఏంటి దాంట్లో? ఇప్పుడు మీరు చెప్పేది ఏమన్నా అర్థం ఉందా? అంటే పోగొట్టడానికి అయితే మీటింగ్ పెట్టడానికి అవకాశం ఉంది మీకు, ఇవ్వమని డిమాండ్ చేయడానికి లేదు. తర్వాత డాక్టర్ సజ్జ హేమలత గారిని నాన్ లోకల్ అని అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు మొదటగా నేను డాక్టర్ సజ్జ హేమలత గారు పుట్టిన, చదువుకున్న కాలాన్ని చెబుతూ స్థానిక అర్హతను అందరిలో చెప్పాను. అంతేగాక చాట్రాసి రాజేష్ వాళ్ళ మామయ్య కాంటూరు శ్రీనివాసరావు గారు మంగళగిరి నుండి
వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ సాధిస్తే నేను సహకరిస్తానని చెప్పాను. ఇవన్నీ నీకు తెలియదు. నీకు ఒక రాయి విసరడం తప్పుకున్నా మంచిదే, తగిలినా మంచిదే అనే సందంగా ఉన్న మీ వాదన నేను ప్రశ్నిస్తా, మీరు జవాబు చెప్పండి అనే సామెతగా ఉంది. నా ప్రశ్నలు అన్నీ కూడా అందరికి అర్థమవుతున్నాయి. చాటరాజు రాజేష్ గారు తెలుగుదేశం టికెట్ అడిగాడు. అంటే నాకంటే చిన్నవాడు అబ్బాయి, వాళ్ళ మామగారు నాకు మిత్రుడు. సజ్జా హేమలత గారు అడిగారు. సజ్జా హేమలత గారు లోకల్ అనే అంశాన్ని మీకు తెలియకుండానే అక్కడ లేవనెత్తారు ఆ వేదిక మీద. సజ్జా హేమలత గారు బహిరంగంగా సభ మీద లోకల్ అని ఆమెను బలహీనపరచడమే అక్కడ మీరు. అట్లాగే ఇప్పుడు చాటరాజు రాజేష్ కానీ వాళ్ళు టికెట్ తెచ్చుకుంటే అంటే టికెట్ ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలియని కాదు, మీరు చిన్నాళ్ళు కాదు రాజకీయ అనుమతి. టికెట్ ఇచ్చేటప్పుడు కులంలో ఒక వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి సంఘాల వాళ్ళని, కుల సంఘాల వాళ్ళని, వృత్తి సంఘాల వాళ్ళని, పెద్దల్ని అడుగుతారు ఏంటి అని. లేదా కుల సంఘాలు సపోర్ట్గా పెట్టాలి, పలానా ఆయనకి సీట్ ఇవ్వండి డిమాండ్ పెట్టాలి. మీరు ఎందుకు పెట్టలేకపోయారు? తెచ్చుకుంటే సపోర్ట్ చేస్తాం. మరి తెచ్చుకున్న ఆయన ఎందుకు పంపించారు? చాటరాజు రాజేష్ గారు, హేమలత గారు తెచ్చుకోవాలా? తెచ్చుకున్న తెలుగుదేశం శ్రీనివాసరావు గారిని పంపించారు. అదేమంటే లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. లోకల్గా ఉన్న వాళ్ళు పేరు ఎత్తి మళ్ళీ చెబుతున్నా, మీకు పేరు పెట్టి పలానా నాయకుడికి సీట్ ఇవ్వండి అని ఈ మన చేనేత వర్గాల్లో అంటే ఈ వస్త్రోత్పత్తి కులాల్లో డిమాండ్ చేయనంత కాలం మనకెవరో సీట్ ఎవరు. మీరుగా మీ నోటితో ఏ నాయకుడిని మా నాయకుడిని మీరు ఒప్పుకొని ప్రతిపాదన చేయరు. ఆ నాయకుడు ఎమ్మడి జెండా పట్టుకు తిరగరు. ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయనకి సీట్ ఇవ్వాలని అడగరు. తెచ్చుకుంటే సపోర్ట్ చేస్తాను, తెచ్చుకుంటే మీరంతా ఎమ్మడి చేరతారు. ఎవరైనా నాయకుడికి టికెట్ తెచ్చుకునేటప్పుడు కూడా సంఘాలు పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. లేదనుకోండి తెచ్చుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరికి వాళ్ళకి తెచ్చుకున్న వాళ్ళు రానిరు, తెచ్చుకోవడానికి లోకల్గా ప్రయత్నం చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయరు. ఇదేంటి పరస్పర విరుద్ధం అయినటువంటి విధానమా కాదా? మీరు మారాల్సిన అవసరం ఉందా లేదా? సంఘాలు అనుసరించే విధానం తప్ప కరెక్టా? ఏ పేరు పెట్టి అడిగితే తప్ప అంటే వాళ్ళకి ఎమ్మెల్యే అర్హత లేదా, లేకపోతే ఎమ్మెల్యే అయ్యేటువంటి తెలివితేటలు లేవా? వాళ్ళు అడుగుతున్నారు తెలుసు మీకు, మీరు అడగట్లా. మీరు అడిగితే మీ పేరు మీరే చెప్పుకోవాలి. మీరు అడగినప్పుడు అడిగే వాళ్ళ పేరు సపోర్ట్ చేయండి, తప్పే ఉంది. చాటరాజు రాజేష్ గారికి సపోర్ట్ చేసి తప్పే ఉంది, హేమలత గారికి సపోర్ట్ చేసి తప్పే ఉంది. చెయ్యాల టికెట్ తెచ్చుకుంటే మీరు సపోర్ట్ చేస్తామని చెప్పారు అంతవరకు. మీ సపోర్ట్ ఉన్నట్టుగా పార్టీ టికెట్ ఇచ్చే వాళ్ళకి ఆమోదం వెళ్ళాలిగా. అంటే మీ సపోర్ట్ వేరే వాళ్ళకు ఉంది, మీ చేత ఎవరు మీటింగ్లు పెట్టించారో వాళ్ళకు ఉంది. చీకటి రాజకీయాలు అనే పదం చీకటి బాణాలు సంధిస్తూ చీకటి కోణంలో ఆలోచిస్తున్న మీకే సరిగ్గా సరిపోతుంది. ఈ మాట అనడానికి పెద్దలు మురుడు హనుమంతరావు గారి స్థానిక నాయకత్వం గురించి చెప్పాడని చెబుతూనే తిరువిధుల శ్రీనివాసరావు గారిని బెదిరించారని తప్పుడు కోతలతో మాట్లాడడం నీతి బాహ్యం. తిరువిధుల శ్రీనివాసరావు గారు మంగళగిరిలో పోటీ చేయకుండా చీరాలలో పోటీ చేయడానికి వస్తున్నారని, అక్కడ స్థానికులు తెలుగుదేశం పార్టీ తరఫున సీటు కోసం పోటీ పడుతున్నప్పటికీ తిరువిధుల శ్రీనివాసరావు గారి చీరాలు దిగుమతి చేసి పోటీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్న కుట్రలో దాగి ఉన్న చీకటి కోణాన్ని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. కేవలం డబ్బున్న వ్యక్తి మన చేనేత కులం వారు కాబట్టి ఎవరికైనా ఆమోదించాలనే ఆలోచనకు నేను వ్యతిరేకిని. కులంలో పాటు అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది, మీకు కులంలో మనుషులు పట్టరనేది ఇక్కడ అర్థమవుతుంది. కులంతో పాటు గత జీవితకాలంలో చేసిన సేవలు గీటురాయి స్థానికులు ప్రతినిధిగా ఉండాలనేది నా అభిప్రాయం మాత్రమే. అక్కడ అర్థమవుతుంది, స్థానికులు ఉండాలి అభిప్రాయం, మీరు సపోర్ట్ చేయరు. ఇక్కడ మురుడు హనుమంతరావు గారు చెప్పింది ఎక్కడికెక్కడ స్థానికంగా లోకల్గా ఉన్న ప్రజల్లో ఇక్కడ మా కులస్తుడికి సీటు ఇవ్వాలి అనేటువంటి ఒక విప్లవం, ఒక కట్టుబాటు రావాలని, అక్కడి నుంచి నాయకులు తయారవ్వాలని. అక్కడ తయారు కానప్పుడు బయట నుంచి, ఇప్పుడు అనేక కులాల్లో బయట నుంచి నాయకులు వేరే మొన్న చెప్పే మీటింగ్ వీడియోలో నేను ఎవరెవరు ఎక్కడో పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నారని కూడా చెప్పారు. పురంధరేశ్వర్ గారు వైజాగ్లో పోటీ చేశారు. మరి వాళ్ళ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరిది స్థానికంగా అక్కడేనా? వాళ్ళ కులస్తులు వాళ్ళు వ్యతిరేకించారా? మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే మీకు వేరే ఎజెండా ఉంది. లోకల్ లీడర్స్ ఏమన్నా మీకు డబ్బులు ఇవ్వరు కాబట్టి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయరు. హేమలత గారికి సపోర్ట్ చేయరు, చాటరాజు రాజేష్ గారికి సపోర్ట్ చేయరు. బయట నుంచి వచ్చే లీడర్స్ని రానియరు. మీరు మీటింగ్స్ పెట్టడానికి వాళ్ళకి వద్దని చెప్పడానికి మీటింగ్స్ మాత్రం పెడతా ఉంటారు. తర్వాత మీరు గత కాలంలో చేసే సేవలు అంటున్నారు.
అంటే కేవలం డబ్బున్న అంత మాత్రం నేను ఎమ్మెల్యేగా అంగీకరించలేదు. అసలు మీరు ఎవరిని అంగీకరిస్తారు? రాష్ట్రంలో ఉన్న నాయకుల్లో, లేకపోతే మీకు చీరాల్లో ఉన్న నాయకుల్లో నేను పలానా అభ్యర్థిని ఎమ్మెల్యేగా అంగీకరిస్తానని చెప్పండి. నేను చెప్పాను మురుడు హనుమంతరావు గారి నాయకత్వాన్ని అంగీకరిస్తానని చెప్పాను నేను. మీరు చీరాల్లో ఎవరు నాయకత్వాన్ని అంగీకరిస్తారో చెప్పండి. అంటే మీరు ఒక నాయకుడిని అంగీకరించరు. మీరు కులంలో నాయకుడు మీకు పడ్డం కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయరు. అదేమంటే మళ్ళీ లోకల్ అంటారు. లోకల్గా ఉన్న వాళ్ళకి మీ సపోర్ట్ ఏది? అట్లాగే గతంలో చేసిన సేవలంటే ఏంటి? గీటరా ఏంటి సేవలు? పోనీ మీరు చాలా సేవలు చేసామని చెప్తున్నారుగా, మీరు ఎందుకు అడగట్లే ఎమ్మెల్యే టికెట్? సేవలు గీటరా ఏంటి? ఏం చేయాలా సేవలు? సజ్జహేమలత గారు సేవలు చేయట్లేదా? డాక్టర్గా చేస్తున్నారు ఆమె సేవలు. పేదలకి ఉచితంగా వైద్యం చేస్తున్నారు, ఫీజు తగ్గించి తీసుకుంటున్నారు. మన కమ్యూనిటీ అంటే మరీ తగ్గించి తీసుకుంటారు ఆమె ఫీజులు. ఆమె కానీ వాళ్ళ హస్బెండ్ రవి గారు కానీ. మరి ఆమె పేరెత్తి మీరు ఏమైనా సపోర్ట్ చేశారు టికెట్ ఇవ్వమని? మరి చాట్రాజు రాజేష్ కూడా అతనేదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని ఉపాధి కల్పిస్తా మన వాళ్ళకి చేస్తున్నాడు. మరి ఆయన సర్వీస్ని గుర్తించి మీరు ఏమన్నా టికెట్ ఇవ్వమని అడిగారు? దామర శ్రీకృష్ణ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, కోటయ్య గారి టైం నుంచి. ఆయన చేసిన సేవలు ఎవరో చేయలేరు. ఆయన పేరు ఏమన్నా మీరు చెప్పారా? అవారు ముసలయ్య గారి పేరు ఏమన్నా చెప్పారా? మరి బేరగ సురేంద్ర కూడా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన చేయాల్సిన సేవలు ఆయన చేశారు. అంటే ఏం చేయాలి? సేవలు గీటుమానం అంటే మీరు పలానా సేవలు చేసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని ఏదన్నా ఒకటి పెడితే దాని ప్రకారం వాళ్ళు మీ దగ్గర అర్హత క్వాలిఫై అయ్యి వస్తారు అప్పుడు మీ దగ్గరికి. అది ఆలోచన రహితం. అది కులంలో ఒక నాయకుడు వచ్చి అతనికి ఎమ్మెల్యే అయితే ఆయన ద్వారా మన కులానికి మేలు చేయించుకోవచ్చు అనే ఆలోచన ఉండాలి. కులంలో ఒక నాయకుడు ఉంటే ఏదో ఒక అవసరానికి మనం వృత్తిపరంగానూ ఏదో ఒక రకంగా వారి ద్వారా మనం సేవలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా మీరు ఎవరిని ఒప్పుకోరు. సేవలు చేసిన వాళ్ళు కావాలంటే ఏమైనా సేవలు మీరు పరీక్ష పెట్టి సీట్ ఇప్పిస్తారే? మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? ఏ కులానికి సంబంధించిన అభ్యర్థి అయినా సామాజిక అభివృద్ధిలో భాగమే. ఏ కులానికి ఆ కులం తనకు తానుగా అభివృద్ధి చెందలేదు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి, రాజ్యాధికారంలో భాగస్వాములు కావడానికి ఇతర కులాలతో వర్గాలతో ఉండే సంబంధం, బాంధవ్యాలు గెలుపు ఓటములు నిర్ణయిస్తాయి. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా గోలి అంజలీదేవి గారు, జంజన శ్రీనివాస గారు ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నించడం వెనక కుట్ర ఏమిటి? ఏమి సాధిద్దామని? ఏంటి ఈ ప్రశ్న? వాళ్ళు ఏమైనా వ్యక్తిగతంగా పోటీ చేశారు? పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆ పార్టీలో ఇతర కులాల వాళ్ళు ఉండరా? ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ తెచ్చుకుంటే అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? ఏ కులం మెజారిటీ ఉన్న కాడ ఆ కులం వాళ్ళు టికెట్ అడగడం సామాజిక న్యాయం. ఇతర కులాల వాళ్ళు ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తారు. అన్ని కులాల మద్దతు ఇవ్వాలి, ఒక కులంతోనే గెలవరనే కుంటి సాకులు, అర్ధరహిత మాటలు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒక కులం వాళ్ళు సీటు మాత్రమే ఓట్లు వేస్తే ఏ కులం గెలవదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడు వాళ్ళ కులపోళ్ళు ఓట్లు వేస్తే. కాబట్టి మంగళగిరి అయినా చీరాలైనా మన కులపోళ్ళకి అందరూ ఓట్లు వేస్తేనే గెలుస్తారు. పార్టీ టికెట్ తెచ్చుకునేది అందుకే. పార్టీ టికెట్ ఇస్తే పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అందరూ ఓట్లు వేస్తారు. అయితే అంజలీదేవి గారు మీరు చెప్పే భాష ఎట్టుందంటే అంజలీదేవి గారికి, జంజన శ్రీనివాస్ గారికి ఈ పద్మశాలి కులంలో, దేవాంగ కులంలో తప్ప ఇతర కులాల్లో పట్టు లేదు కాబట్టి ఓడిపోయారని చెప్పి చెబుతున్నారు మీరు. అందుకు ఓడిపోవాలా? అప్పుడు ఉన్నటువంటి పార్టీల వేవుని బట్టి ఓడిపోయారు. దాని గురించి నేను ఇందాక చెప్పాను మీకు, చీరాల్లో మీటింగ్లో నేను చెప్పాను. ప్రడకోటయ్య గారి జయంతి సభలో యాతం ఆనందరావు గారును సలకల దేవదాన గారు మన కులం గురించి హీనంగా తేలిగ్గా మాట్లాడుతుంటే శ్రీకృష్ణ గారి దగ్గర గంట పర్మిషన్ తీసుకొని మాట్లాడాను నేను. అదే మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. అంతేగాని అన్ని కులాల సపోర్ట్ లేక ఓడిపోయారనేది తప్పది. మీకు అన్ని కులాల సపోర్ట్ ఉంటే మీరు పోటీ చేయొచ్చుగా. తర్వాత కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వారికి ఉన్న హక్కుల కోసం ప్రయత్నించడమే నా సామాజిక బాధ్యతగా భావిస్తాను. అంతేగాని ఒళ్ళు మరిచి నేను రాజకీయ పార్టీ నాయకుడిగా టికెట్లు ఇప్పిస్తానో, మా వారికి టికెట్లు ఇవ్వాలనో రాజకీయ పార్టీలను అడగడం నా ఆలోచన పరిధిలోనిది కాదు. అడగకపోతే మానేయచ్చు. మీరు పార్టీలో లేరు, మేము పార్టీలో ఉన్నాం, మేము అడగాలనుకున్నాం, అడుగుతాం. అలాగే కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వారికి ఉన్న హక్కుల కోసం ప్రయత్నించడమే నా సామాజిక బాధ్యత అన్నారు. ఆ సామాజిక బాధ్యత మీకుంటే
ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఈ చేనేతల నుంచి వస్త్రోత్పత్తి కులాల వాళ్ళు యువతరం ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ వృత్తిలో మార్పులు ఎందుకు చేయాల్సిన అవసరం ఉందా లేదని మీరు ఆలోచించాలి, మీకు నిజంగా బాధ్యత ఉంటే. ఈ ప్రయత్నంలో ఉన్న మీకు, వస్త్రోత్పత్తి కులాలు ఐక్యం చేసి రాజ్యాధికారం పంచుకోవడానికి సిద్ధమవుతున్న మీకు, మీరుగానే చెబుతున్నారు దీనిని సాధించడానికి శక్తి చాలక వేరే వారి మీద ఏడవడం ఎందుకు. నేను మీ మీద ఏడవలసిన అవసరంలా, మీరు జాతికి అన్యాయం చేస్తానని చెబుతున్నా. మీ మీద ఏడవలసినంత మీరే చెప్పుకుంటారు, నాకు ఆ స్థాయి లేనప్పుడు ఇంకా నేను మీ మీద పడి ఏడవలసిన అవసరం ఉంటుంది. నేనైతే నాకు స్థాయి ఉందని చెప్పుకుంటున్నా, నేను పోరాడతానని చెప్పుకుంటున్నా. ఇప్పుడు నేను నా జాతిని నేను అడుగుతున్నా, నా వెంట ఉండండి, నిలబడండి, నేను మీకు అసెంబ్లీ సీట్లు సాధించి పెడతాను, మీకు ఈ వస్త్రోత్పత్తి రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాను, ఆధునిక పరిశ్రమలను స్థాపించి మీకు ఉపాధి కల్పిస్తాను, మన జాతిని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని చెప్తున్నా. నేను మీ మీద పడి ఏడవలసిన అవసరం నాకు లేదు, మీరు మా మీద పడి ఏడుస్తున్నట్టు కనబడుతుంది నాకు. అరే ఈయన ఎక్కడ ఈ ఆధునికత అంటున్నాడు, మన చేనేత సంఘాల పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నట్టు కనిపిస్తుంది నాకు. ఒక జాతికి, ఒక కులానికి మేలు చేయాలనుకుంటే ఆ కులానికి ఏం అవసరం అది చేసేవాడే సరైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ మార్పు అవసరం మనకి, ఆ మార్పు వైపు మళ్ళండి మీరు. అంతేగాని ఇందాక ఒక పదం వాడారు ఇక్కడ, ఏదో అదో ఇప్పుడు ఒకటి ఏడవడం అనే పదం ఒకటిను, పైన కోతలు అనే ఒకటి పదం. ఇప్పుడు మనం వేదికల మీద మాట్లాడేటప్పుడు, బహిరంగ మాట్లాడేటప్పుడు ఒక మంచి భాష వాడాలి. తర్వాత మౌలికంగా భిన్న దృక్పథాలు కలిగి ఉండే మనుస్మృతి ధర్మాన్ని పాటించాలనే ఆలోచన ఉన్న మీతో కలిసి ఏ రూపంలో కూడా ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రయాణం చేయకపోతే చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీకు మనుస్మృతి గురించి అసలు ఏమీ తెలియదు. మనుస్మృతి గురించి తెలిస్తే మీరు ఇది మాట్లాడరు. తర్వాత మౌలికంగా భిన్న దృక్పథాలు కలిగి ఉండి, భిన్న దృక్పథాలు ఉన్నాయని చెప్తుందా, మీరు ఒక దృక్పథంలో వెళ్తున్నారు, నేను ఒక దృక్పథం ఎలా వెళ్ళాలనుకుంటున్నాను, మీరు ఆలోచించి మారండి అంటున్నా. మారకపోతే మారకుండా మీ దారిలో మీరు వెళ్ళండి. నేనైతే మారాలని చెప్తున్నాను, మారాల్సిన అవసరం ఉందో లేదో ప్రజలు గుర్తించాలని చెప్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నావు అంటే మీరు ప్రధానంగా ఈ మార్పుకి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకని మీరు మారాలని చెప్తున్నా నేను. మీరు స్వేచ్ఛగా చేనేత కులాలను పారిశ్రామికరమే మళ్లించే ప్రయత్నాలు కొనసాగించాలనుకోవడానికి ముందస్తుగా మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న మెగా చేనేత పార్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మీకు ఉన్న ధైర్యాన్ని ప్రజాక్షేత్రంలో రుజువు చేయాలని మీకున్న కొండంత ధైర్యం మాచర్ల మోహన్ రావు లేదా రాష్ట్ర జన సమాఖ్య చేనేత కార్మికులకు చెబుతున్న విషయాలు తప్ప దానివల్ల కార్మికులు చనిపోతారని మా డిమాండ్లు ఆమోదించి అమలుకు ఉద్యమిస్తే లేదా సహకరిస్తే చేనేత కులాలు నాశనం అయిపోతాయని ప్రచారం చేసి మీరు నమ్ముతున్న వస్త్రోత్పత్తి కులాల ప్రజల పారిశ్రామికీకరణలో భాగమై పవర్లూమ్స్ ఏర్పాటుతో ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధికి ఉద్యమించాలని ఆకాంక్షిస్తూ అందుకు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధమేనని నా వాదనను ఆలోచనను విరమించుకోనని తెలియజేస్తూ ధన్యవాదాలు. అంటే మీకు ఇప్పటికీ అర్థం కావట్లా, మీరు ఇంకా వ్యతిరేకించడానికే పూనుకొని ఉన్నారు. ఇప్పటివరకు వస్త్రోత్పత్తి కులాలు ఈ చేనేతలో ఉండి ఎలా పతనం అవుతున్నారు, ఆర్థికంగా ఎంత వెనుకబాటుకు గురయ్యారు, రాజకీయంగా ఈ జాతి ఎంత పతనం అవుతుంది అనే ఆలోచన ఇప్పటికి కూడా లేదు. ఇప్పటికి కూడా మీరు వ్యతిరేకించిన ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెబుతున్నారు. అంటే ఏంటి దాని అర్థం? మీకు కొత్తదనాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించే స్వభావం లేదు. మీరు పైన ఎక్కడో చెప్పారు సంఘాల కాలానికి అనుగుణంగా మారాలని, మీరు చెప్పేదానికి విరుద్ధంగా మీరు మారడానికి సిద్ధంగా లేరని ఇక్కడ అర్థమవుతా ఉంది. తర్వాత సాధించే నాయకుడు ఎవరు కూడా పోరాటాలు పెట్టుకోరు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం ఒకటి అడుగుతున్నాం, ఆ ప్రభుత్వానికి మనం ఏం అడుగుతున్నామో, ఎందుకు అడుగుతున్నామో స్పష్టంగా చెప్పి ఒప్పించుకొని దాన్ని అమలు చేయించుకోవాలి. అంతేగాని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఇదేమన్నా ప్రభుత్వానికి ప్రజలకు యుద్ధమా? చేనేత పార్కులు మీరు అడిగారు, చేనేత పార్కులు పెడితే మీరు అభివృద్ధి చెందుతారేమోనని అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఈ చేనేత పార్కులు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత పార్కులు పెడుతున్నారు. ఈ చేనేత పార్కుల వల్ల మాకు ఉపయోగం లేదండి, మాకు కావాల్సినవి వేరే ఉన్నాయని మనం ప్రభుత్వానికి చెప్పి వాటిని అమలు చేయించుకోవాలి. అంతేగాని దానికి పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద పోరాడాలండి? అడిగితే అన్నం పెడతారు. పోరాడాల్సిన పని ఉంది. మనకేం కావాలో అడగాలి ప్రభుత్వాన్ని. అడిగినా కూడా చేయకపోతే ప్రభుత్వం మనల్ని ఏదన్నా వ్యతిరేకంగా చూస్తే అప్పుడు పోరాడాల్సిన పరిస్థితి ఉంటే పోరాడతాం. ముందు అడగాలిగా. అడగడానికి మీలాంటి వాళ్ళే అడ్డం కదా. మీకు చేనేత కార్మిక సంఘాలు మీరే అడ్డం కదా.
ఒక పక్క మీరు చెబుతూ ఉన్నారు ఏ సంఘం అయినా కాలానికి అనుగుణంగా మారాలి. అన్ని సంఘాలు మారుతున్నాయి. తాపీ వర్కర్ సంఘంలో మార్పులు వస్తున్నాయి, వడ్రంగి మేస్త్రుల సంఘంలో మార్పులు వస్తున్నాయి, టైలరింగ్లో మార్పులు వస్తున్నాయి, వ్యవసాయంలో మార్పులు వచ్చినాయి. అన్ని వృత్తుల్లో మారుతున్నారు, అన్ని సంఘాలు మారుతున్నాయి. రైతు కూలీ సంఘం మరి ఎందుకని రైతు కూలీ సంఘం మీరు అసలు ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడానికి వీల్లేదు, మీరు మనుషులతో దున్నించాలి, కలుపు మనుషులతో దించాలి, కోత మనుషులతోనే కోయించాలని కార్మిక ఎందుకు చేయట్లా రైతు కూలీ ఉద్యమాలు? మరి చేనేతలో మాత్రం చేనేతలోని చేతి మగ్గంతోనే నెయ్యాలని ఎందుకు ఉండాలా? పవర్ లూమ్ సెక్టార్లోకి, టెక్స్టైల్ మిల్స్లోకి, స్పిన్నింగ్ మిల్స్ స్థాపించుకోవడంలో ఎందుకు వెళ్ళకూడదు? వీళ్ళు అంటే మీకు మార్పుని స్వాగతించే గుణం లేదు. మీరు స్టాగ్నేటెడ్గా ఉన్నారు. ఆ స్టాగ్నేటెడ్గా ఉండి మీ సంఘాన్ని, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ సంఘాల ద్వారా వెళ్తుంది ఇప్పటివరకు. ఆ సంఘాలు మీరు నడుపుతూ ఉన్నారు. ఆ సంఘాలు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తాయో గవర్నమెంట్ నుంచి అదే వస్తుంది మనకి. ఇప్పుడు ప్రభుత్వాలకి సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త విధానంతో మార్పుతో ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి విధానాన్ని నేను ప్రారంభించాను. త్వరలో గుంటూరు జిల్లా పద్మశాలి దేవాంగ తొగటవీర క్షత్రియ కులాల సమావేశం వేస్తాం, తప్పనిసరిగా వేస్తాం. వేసిన తర్వాత అందులో నా ఆలోచన విధానాన్ని చెప్తాం, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాం. ఇది మీ వాదన కరెక్ట్ అనే అంటే దాని ప్రకారంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే రాజకీయంగా కూడా ఏకీకరణ చేస్తాం. అయ్యా మనం అంతా రకరకాల పార్టీల్లో ఉండడం కాదు, నా నాయకత్వంలో నడవండి, మనమంతా యూనిటీగా ఉండి అయ్యా మేము ఒక పార్టీకి మీకు బలంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మనం నమ్మకం కలిగించగలిగితే మనకి జిల్లాకు ఒక అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తాం. ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తాం. ఆ విధంగా కలిసి వచ్చిన వాళ్ళందరూ కలుపుకెళ్తాం. ఇప్పుడు మీ భాష ఎవరితో ఉందో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలంటే మీరు ఆటంకాలు సృష్టిస్తారని అర్థం అవుతుంది మాకు. ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. ప్రజలు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు మీది కరెక్టా నాది కరెక్టా వాదన. తెలుసుకున్నప్పుడు నాకు సపోర్ట్ పెరుగుతుంది. తప్పనిసరిగా నా వాదన ప్రజలు ఆమోదిస్తారు, నేను సక్సెస్ అవుతానని కూడా మళ్ళీ చెప్తున్నా మీకు. అట్లాగే వాదన కేవలం వాదన కోసమే కాదు, పరస్పర అవగాహన కోసం పెంపొందించేదిగా ఉండాలని గోల్డెన్ వరల్డ్ కింద రాశారు మీరు. నేను ఇప్పుడు ఇంత వాదన చేసింది కూడా మీతో తగాద పెట్టుకొని కూర్చోడానికో, లేకపోతే మీతో వాదన చేయడానికో, లేకపోతే నాకు వేరే వర్క్ లేక కాదు. మీరు అవగాహన పెంచుకుంటారని, ఈ సంభాషణ అయినటువంటి ప్రజలందరూ కూడా మన ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వాదనలో ఏది వాస్తవికత అనేది ఒక అవగాహన పెంచుకుంటారని ఇంత కూలంకుషంగా దీర్ఘంగా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు కూడా ఈ గోల్డెన్ వరల్డ్ చివరిలో రాసింది పరస్పర వాదన కోసమే కాదు, వాదన కేవలం